తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ జీసస్. అందరూ అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఇంతవరకు కృపనిచ్చిన దేవునికి, నడిపించిన దేవునికి, బ్రతికించిన దేవునికి, పోషిస్తున్న దేవునికి, నమ్మదగిన దేవునికి, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలోనికి దిగి వస్తానన్న దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మనిషి వైపు కాదు మనం చూడాల్సింది, జీవం కలిగిన దేవుని వైపు మన నేత్రాలు తెరవబడాలి. జీవం కలిగిన దేవుని మాటలు మనం వినడానికి మన చెవులు తెరవబడాలి. జీవం కలిగిన దేవుని స్వరూపం ఒక దర్శనాన్ని చూడడానికి మన కళ్ళు తెరవబడాలి. ఈ రోజున మనం స్తోత్రి చెల్లుతూ ఉండగానే, మనం స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగానే, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఇప్పటి వరకు ఆరాధనకు యోగ్యుడై ఉన్నటువంటి ప్రభువు మన మధ్యలోనికి పరిశుద్ధ ఆత్మదేవునిగా మన మధ్యలోనికి దిగి వస్తూ ఉండగా, మన స్తుతుల మూలమున, దుర్గమున మూలముగా ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక సింహాసనాసీనుడై దిగి రాబోతుండగా గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, వి ఇన్వైట్ యు లార్డ్, వి ఇన్వైట్ యు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఓ పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ప్రజలు నీ వారు, వాక్యం మీరై ఉన్నారు. ఈ రాత్రి ప్రజలకి, సంఘానికి, గ్రామానికి, సార్వత్రిక సంఘమంతటికి కావలసినటువంటి యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏమనగా అని నీ వాక్కు విడుదల పరచబడునుగాక. ఉపదేశానికి ఆటంకపరుచున్నటువంటి ప్రతి విగ్రహపు శక్తుల ప్రభావాలు, ప్రతి మాంత్రిక శక్తుల ప్రభావాలు, ప్రతి ప్రాంత విభేద ప్రభావాలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పాతాళంలో బంధించబడునుగాక. యేసు నామములో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఉపదేశము ధారాళముగా విడుదల పరచబడునుగాక, విడుదల పొందుదురుగాక. రిసీవ్ ఇన్ ద మైటీ పవర్. చప్పలు కొడుతూ, చప్పలు కొడుతూ రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. యేసులో కొంతమందికి విడుదల రాబోతుంది, కొంతమందికి విమోచన కలగబోతుంది, కొంతమంది తలల మీద దేవుని బలమైన ఆత్మ, బలమైన సన్నిధి దిగి రావడం. రమణ శంతాల బరగదన హడగదగన మన రిమానందరబర. యేసునామములో ఈ బలిపీఠం మీద మంట నిత్యము మండుచూ ఉన్నది. ఇక్కడ ఏ దైవజనుడు, ఏ సేవకుడు, ఏ సేవకురాలు నిలబడినా ఆ మంట ఎవరిని ఖాళీగా నింపట్లేదు. ఆ మంట రగులుతూనే ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ 35 దినములుగా ఈ మందిరములో ఈ బలిపీఠం రగులుతూ 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 అబ్బా రకతౌరామన శంతాల వరగతన ఏరేఖేతురామన. ఆ మంట మండుతుంది కానీ ఆ పొద కాలిపోతలేదు. ఆ మంట మండుతుంది. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు, కాలిపోవట్లేదు. రబాల శబరగతన. పరలోకం నుంచి వచ్చిన దేవుని అగ్ని, బలిపీఠం మీదకి వచ్చిన అదే మహిమ, అదే అగ్ని నా దేవుడు ఈ పెనియేలు ప్రార్థనా మందిరములో నా దేవుడు ఆ పరలోక సంబంధమైన అగ్నితో ఈ బలిపీఠాన్ని రగిలిస్తున్నాడు. యేసునామములో నీ హృదయం అనే బలిపీఠాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నా దేవుడు రగిలింప చేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, ఓ ఆ అగ్ని నా బలిపీఠం మీదకి రావాలయ్యా. ఆ అగ్ని బలిపీఠం నా మీదకి రావాలి నాయన. రిమానంతర హంటలగదన రేఖే తెరేమినే శబల బరగదన. యేసునామములో అడ్డుగా ఉన్న గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా చదును భూమిగా అగునుగాక. యేసునామములో వంకరగా ఉన్న మార్గాలు తిన్ననిగా మార్చబడునుగాక. ప్రతి మెట్ట స్థలాలన్నీ కూడా ఓ సమాంతరంగా మార్చబడునుగాక. రిమానా దురామాన శబలగదన. యేసునామములో, యేసునామములో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. నీ సన్నిధిలో ప్రభువా మా ఆపాదమస్తకాన్ని బలిపెట్టి మీద ఒప్పుకుంటున్నాం, అప్పగిస్తున్నాం. ఒలీవల కొండ మహిమాన్విత ఉజ్జీవంలో 35వ రోజు ఈ ఉదయకాల సమయంలో దీనుణ్ణి, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, చిన్నవాడినైనప్పటికీ మీ కృప చేత, నీ అత్యధికమైన కృప చేత మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రం. మానవుని మాట మురుగు చేయబడాలి. మనుషుల నుంచి వచ్చే ఆలోచన చచ్చిపోవాలి. దేవా
మీరు ఏమనుకుంటున్నారో నీ మనసు, నీ ఆలోచన, మీ దయా సంకల్పం మాత్రం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో పలకబడాలి. కృపనిచ్చి బలపరిచి ఆశతో కనిపెడుతూ 35 దినాలుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాన్ని, దైవజనుల్ని, పరిచయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. దీనుడైనటువంటి నా ద్వారా కూడా బిడ్డలకి కావలసినటువంటి వర్తమానాన్ని విడుదలపరచమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది రావట్లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఒలీవల కొండ మహిమాన్విత ఉత్సవం 35వ రోజు ఉదయకాలపు ఆరాధనకి పరలోకపు తండ్రి చేత ఏర్పాటు చేయబడి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్నవాడిని అయినప్పటికీ ఒక ఆత్మీయులు నన్ను శారీరకంగా కనకపోయినా ఆత్మీయంగా నాకు జన్మనిచ్చి, ఆత్మీయంగా నన్ను బలపరిచి, ఆత్మీయంగా నన్ను సరిచేసి, ఆత్మీయంగా నన్ను ఎదిగింపచేసి దేవునికి ఒక దాసునిగా, దేవుని కుమారుడిగా మార్చినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులు జాన్ డేవిడ్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే మా నాయకులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి బలపరిచి దేవుని యొక్క ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి దేవుని ఆత్మకి కనెక్ట్ చేసి ఈ రోజున మేము నిలబడగలుగుతున్నాం అంటే దైవజనుల త్యాగం వల్లనే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి, పరిచర్యకి, అలాగే ఇక్కడ ఇంతవరకు ఆరాధనలో మిమ్మల్ని నడిపించినటువంటి నా ప్రియ స్నేహితుడు అన్నయ్య సురేష్ కేఫా అన్నయ్యకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి వందనాలండి. అందరు బాగున్నారండి? బాగుంటే ఒకసారి దేవుడికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. మీ ప్రార్థనలకు ప్రతిఫలం నేను, స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. పరిచర్యలో దాదాపు 38 సంవత్సరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే డానియల్ రాజు గారు ఒక్క దైవజనులు వేశారని పాస్టర్ గారు ఎంతో సంతోషపడేవాళ్ళు. కానీ ఈ పరిచర్య ద్వారా 38 సంవత్సరాలు పడిన ప్రయాసకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పంటని కోస్తున్నాడు. ఆ పంటలో ప్రథమ ఫలంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. మేము ప్రథమ ఫలం మాత్రమే, అనేక మంది రాబోతున్నారు, అనేక మంది లెగబోతున్నారు, అనేక మంది దేవుడి చేతులు వాడబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమో అనుకోకపోతే కొంచెం ఎదరికి రావచ్చు, కొంచెం ఎదరికి రావచ్చు. బ్యాకప్ కొంచెం తగ్గించిన, కొంచెం ఎదరికి రండి కొంచెం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవాతో మోషే మాట్లాడడానికి పర్వతం మీదకి ఒక్కడే వెళ్ళారు. ఆ పర్వతం దగ్గర కూర్చోవడానికి కూడా ఎవరికి అర్హతను ఇవ్వలేదు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. యేసయ్యే దిగి వచ్చేసిన ఆయన పాదాల దగ్గర కూడా కూర్చోవచ్చు. ఆమేనని చెప్పండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక మాట బైబిల్ వాక్యం బోధించక ముందు ఒక మాట చెప్తాను, వినండి. ఎంతమంది వింటారు? నిలబడిన వాడిని చూడకండి, నిలబడిన వాడిని ముఖాన్ని, స్వరాన్ని చూడకండి. ప్రభువు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడని ప్రభు వైపు చూడండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మాట మీకు శ్రేష్టం. ఆయన మాట పరిస్థితులు మారుస్తుంది. ఆయన మాట సిచ్యువేషన్స్ చేంజ్ చేస్తుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడికి రమ్మని అన్నయ్య ఎప్పుడైతే నాకు మెసేజ్ పెట్టారో, యాక్చువల్గా నేను చివరి 12 రోజులు ఇక్కడే ఉండి పరిచర్య చేయాలి, ఇక్కడే ఉండాలి, నా వంతు నేను పరిచర్యలో చేయాలి అని చెప్పి నేను తీర్మానం తీసుకున్నాను. ఎంత నాన్నగారు పరిచర్యలోకి వెళ్ళినా అండి, నేను మా నాన్నగారు పరిచర్యలో ఉన్నా సరే నాకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇదేదో పరాయి వాళ్ళ పరిచర్య, నేను ఏదో వచ్చాను అనిపిస్తుంది అంతే. ఆసన్నగూడు నేను వచ్చినప్పుడు నా సొంత ఇంటికి వచ్చాను. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నేను దాదాపు ఏప్రిల్ నెల ఇంటికి వెళ్ళాను నాన్నగారి పరిచర్యకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పరిచర్యగా అసలు ఎప్పుడు ఏ రోజు టేక్ ఆఫ్ చేయలేదండి. స్తోత్రం కలుగునుగా.
దైవచెల్లు పరిచర్య, నేను అక్కడ సహకారిని అంతే. ఆమెను చెప్పండి. ప్రార్థనా సహకారిని, ఉపవాసాలు ఉండేవాడిని, కన్నీరు కార్చేవాడిని, ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థన చేసేవాడిని. అది నా వంతు అలా నిలబడేవాడిని. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇది నా ఇల్లు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇది మా తల్లిదండ్రులు ఉండే నివసించే ఇల్లు. ఆమెనే చెప్పండి. ఇక్కడ నా ఆత్మీయ సహోదరులు ఉండే ఇల్లు. ఆమెనే చెప్పండి. ఇక్కడ ఆత్మీయుల అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉండే ఇల్లు. ఆమెనే చెప్పండి. ఇలాంటి ఆత్మీయ కుటుంబంలోకి వచ్చినందుకు చాలా సంతోషం ఉంటుంది. ఆమెనే చెప్పండి. మీరు పుట్టింటికి వెళ్తే మీకు ఎంత సంతోషమో అంతకన్నా డబల్ సంతోషం ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయతలో పుట్టింది నేను ఇక్కడే. ఆమెనే చెప్పండి. హల్లెలూయా. ఇందుకు దేవుడే సాక్షి. దేవుడికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత మన యేసయ్యకి చెల్లునుగాక. అయితే ఎప్పుడైతే దైవ చెల్లి నన్ను ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశారో నాకు వెంటనే, ప్రభువా నాకంత యోగ్యత అర్హత లేదు, ఘనమైన దైవ చెల్లి నిలబడిన పులిపీటది, దైవజనుడేమో పాంప్లెట్ తయారు చేసి పంపించేశారు. అన్నయ్య అలా కాదన్నయ్య, అంట కుదరదు. దైవజనులు, నాయకులు అన్నయ్య ప్రార్థన చేసుకుంటానని చెప్పడానికి కూడా లేదు. ఇంకా అయ్యగారు రా, నేను ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు నువ్వు నిలబడవా అని అంటారు. ఆయన మనసంతా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే CDM వాళ్ళేనండి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏం తింటారో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో గ్రహించగలిగిన వారు ఎవరంటే అసాధారణ సైనికులు మాత్రమే. ఆమె నేను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక దైవ చెల్లి మాటకి వెదిరి చెప్పక వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దాదాపు 6-8 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాటను ఇచ్చారు. హల్లెలూయా. ఆ మాటను పట్టుకొని ఒక పక్కన మా నాన్నగారి పరిచర్యలో 7 దినాల ఎరుకో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక పక్కన అటు ఉపవాసాలు ఉండి అటు ప్రసంగాలు చేసి వచ్చిన సేవకులను చూసుకొని సంఘాన్ని చూసుకొని, అర్థమవుతుందండి ఆ ప్రయాసలో నాకు ఎలా కనిపించిందంటే రెండు కొండల మధ్య నలిగిపోతే ఎలా ఉంటుందో, బద్దలైపోయిన సన్నిధిలో ఎగిరే పావురం ఎలా నలిగిపోద్దో నా మనసు అలా నలిగిపోయింది. స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, 2 పరిస్థితులు కూడా నన్ను నలిపేసి భయంకరంగా. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఎరుకో ఉపవాస ప్రార్థనలు పెట్టమన్నాడు దేవుడు తెలియదు, కానీ నిజంగా రాత్రికాల సమయంలో, నిన్నటి రాత్రికాల సమయంలో దేవుడు గొప్ప విజయాన్ని పాత రామచంద్రపురంలో రగిలించాడు. హల్లెలూయా. మొండి వారు కూడా ఎదరికొచ్చి బాప్తిసం తీసుకున్నారు. అయ్యారు రాత్రి అర్ధరాత్రి బాప్తిసాలు ఇచ్చాం మేము కూడా. స్తోత్రం కలుగునుగాక. అది సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లునుగాక. ప్రయాస ఎప్పుడు వృధా కాదు. ప్రయాస, ప్రార్థన, కన్నీరు ఎప్పుడు వృధా చేయడండి దేవుడు. కానీ కొన్ని పరిస్థితులు అనిపిస్తే చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు వ్యర్థమైపోద్దేమో అనిపిస్తుంది, కానీ దేవుడు మాత్రం రహస్యం మందు చుచ్చుచున్న తండ్రి రహస్యంగానే కార్యాలు చేస్తాడు. మర్చిపోవద్దు, నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది. మర్చిపోవద్దు, నీ కన్నీటికి జవాబు రాబోతుంది. మర్చిపోవద్దు, నీ సమస్యలకి ముగింపు రాబోతుంది. ఆమేనని చెప్పండి. విశ్వాసంతో కనిపెట్టిన వారికి ఏ మేలు చేయకుండా మానేవాడు కాదు మన దేవుడు. ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మాటలు వినటం మనకు ఎంతైనా శ్రేష్టం. ఆమేనని చెప్పండి. అయితే జరిగిన సందర్భం చెప్తాను వినండి. ఎప్పుడైతే నాకు పాంప్లెట్ వచ్చిందో ఆ పాంప్లెట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశానండి. అప్పుడు దాకా మా పరిచర్లో నా ఫోటో వేసుకోవడం, వేరే పరిచర్లకు వెళ్ళినప్పుడు ఫోటో వేసుకొని క్రీస్తు అసాధారణ సైనికుడని వేసుకొని పాంప్లెట్లో స్టేటస్లో సోషల్ మీడియాలో పెట్టేవాడిని. చూసిన వాళ్ళందరూ కూడా, తమ్ముడు నిన్ను బాగా దేవుడు వాడుకుంటున్నాడు, దైవజనుడు నాయన జాషువా గారి మీద ఉన్న అభిషేకం నీ మీద ఉంది, దేవుడు గొప్పగా వాడుకోవాలి, ఇంకా వాడుకోవాలని అందరూ నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకని చెప్తున్నానంటే తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ తమ్ముడు నువ్వు బాగా వాడబడుతున్నావు అని స్టేటస్లోనేమో లవ్ సింబల్ వచ్చేయి, హార్ట్ సింబల్ వచ్చేయి, యూట్యూబ్లోనేమో, ఫేస్బుక్లోనేమో కామెంట్లు వచ్చేయి, వాట్సాప్లో వ్యక్తిగతంగా ఫోన్లు చేసి కూడా సేవకులు చెప్పారు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఎప్పుడైతే ఆసన్నగూడెం పోస్టర్ పెట్టానో ఒక్కరు కూడా లైక్ చేయలేదండి. హల్లెలూయా. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు, ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు. ఏంటి ప్రభు అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అరే అసూయపరులు లేచారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆసన్నగూడెం బులిపీఠం మీద నిలబడ్డాను. ఒకడికి నచ్చలా. ఎవరికి? అందరు చెప్పండి. తమ్ముడు మీరు కూడా ఇటు వచ్చిందండి, మీరు కూడా ఇటు వచ్చింది. ఒకరికి నచ్చలేదని చెప్పండి. నేను ఇక్కడ నిలబడడం. హల్లెలూయా. దైవజనుడికి నచ్చింది, దైవజనురాలకి నచ్చింది, సంఘస్థులకి నచ్చింది, నా తోటి సహోదరులు అందరికీ నచ్చింది, కానీ అండి ఒకడికి నచ్చలా. ఎవడాడు? కుళ్ళోడు ఉన్నాడు గాడు. స్తోత్రం కలుగునుగాక.
మనం ఎదుగుతూ ఉంటే ఓరవలేనుడు ఒకడు ఉన్నాడు, ఆమెనని చెప్పండి. హల్లెలూయా. ఆడు మాత్రం ఎంత లేచిపోయాడంటే అండి, ఎరా బొడ్డోడా, ఎరా చిన్నోడా, నువ్వెళ్ళి ఆసనగూడలో వర్తమానం చెప్తావా అని చెప్పి ఎంత వ్యతిరేకత లేసిందండి. ఒక్కరు కూడా ఏమీ మాట్లాడతలేదు. ఇంకా ఎందుకనో చెప్పమంటారా? ఆసనగూడెంలో మమ్మల్ని పిలవకుండా దైవజనులు బొడ్డోని పిలుతున్నాడు ఏంటండి? అయ్యగారు నిజం, అయ్యగారు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్పగా వాడబడుతున్నాం. 8 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాడు దేవుడు. 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. 20 సంవత్సరాల నుంచి సంఘాన్ని నడిపిస్తున్నాం. మమ్మల్ని పిలవకుండా ఎక్కడో సురేష్ కేప అంట, ఎక్కడో జానగిద్యోన్ అంట, వాళ్ళిద్దరిని పిలవడం ఏంటని శత్రువుకి కలవరం రేపబడింది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? సాతానుగాడు వాడుకున్న కొంతమంది వ్యక్తుల్లో కూడా అదే స్వభావం రగిలింది. హల్లెలూయా. మా దైవజనులు ఎప్పుడూ ఒక మాట చెప్తారండి, ఏమనంటే అసూయ పరులు లెగుస్తున్నారంటే కారణం దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడని అర్థం. ఆమేనని చెప్పండి. మీ జీవితాల్లో కూడా మీ మీద ఎవరైనా అసూయ పడుతున్నారంటే మీరు కృంగిపోనవసరంలా ఆమేనని చెప్పండి. దేవుడి కార్యం చేస్తున్నాడు, ఆమేనని చెప్పండి. నిర్మలమ్మ గారు బాగున్నారా? హల్లెలూయా. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు మీ అందరూ, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మన కోసం ఎవరైతే అసూయ పడుతున్నారో ఆ అసూయ పరులను చూసి మనం జెలిసీగా ఫీల్ అవసరం లేదు. జెలిసీ, కొంతమంది ఎవరైనా అసూయ పడ్డారు అనుకోండి, వీడికేంట్రా ఎంత పొగరంటే, కొంతమంది అక్కలు, మీరు కాదు మా ఊరిలో, స్తోత్రం కలుగును కాక, అంతే మా రాజ్యం అంతే, మేము అంతే అని రొమ్మిర్చుకొని తిరుగుతూ ఉంటారు. కానీ శత్రువైన సాతాను మన మీద అతిశయించినప్పుడు మనం ఎలా నడవడాలో తెలుసా? రొమ్మిరుచుకొని కాదు, ఆడిని తల తొక్కుకుంటూ నడవాలి. ఆమెను చెప్పండి. అసూయ పరులు ఎంత లేచినా, అసూయ నీ మీద ఎందుకు చెలరేగినా, యేసునామములో అంతకంతకు తొక్కుకుంటూ పైకి ఎలుదువుగాక. నీ దీవెన ఎవడు ఆపకుండా ఉండునుగాక. నిన్ను నా దేవుడు హెచ్చిస్తూ ఉంటే ఏ మనుషుడు నిన్ను కిందకి లాగలేడు. ఆయన తరిచిన తలుపులు ఎవరో ముయ్యలేరు, ఆయన మూసిన తలుపులు ఎవరో తెరవలేరు. నో కమెన్. యేసునామములో ఎవరు ఆపలేరు నిన్ను ఆశీర్వదించబడకుండా. హల్లెలూయా. నీకు విడుదల రాకుండా ఎవరు ఆపలేరు. ఆమేనని చెప్పండి. గట్టిగా చప్పలు కొడుతూ. నీకు స్వస్థత రాకుండా ఏ మనుషుడు ఆపలేరు. నువ్వు ఆశీర్వదించబడనివ్వకుండా ఏ మనుషుడు ఆపలేరు. నువ్వు అభిషేకం పొందనివ్వకుండా ఏ మనుషుడు ఆపలేరు. నువ్వు ఆత్మతో నింపబడుతుండగా ఏ మనుషుడు ఆపలేడు. ఎవరు స్టాప్ చేయలేరు. బలమైన అభిషేకంతో నా దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను తాకునుగా యేసునామములో రమణ శంతల బరగదన. అసూయ పరులు చేతనే, అసూయ చేతనే యేసునామములో ఇస్సాకుని ఆ దేశంలో ఎలాగైతే హెచ్చించాడో, క్రమక్రమంగా దీవించాడో, క్రమక్రమంగా ఆశీర్వదించాడో, అసూయ పరుల మధ్యనే నువ్వు వ్యాప్తి చెందబోతున్నావు. అసూయ పరుల మధ్యనే నా దేవుడిని తల పైకెత్తబోతున్నాడు. అసూయ చెందేవారు అసూయ చెందుతూనే ఉంటారు. వారు ఆ లెవెల్లో నిండిపోతారు. నా దేవుడు నిన్ను ఉన్నత కెరటాల్లోనికి, దేశపు ఉన్నత స్థలముల్లోనికి నా దేవుడు నిన్ను ఎక్కించును కాక. రమణ శంతల బరగదన హడగదగన మన రూపాన శబరగదన. యేసునామములో ఈ పరిచర్య మీద, కుటుంబాల మీద, సంఘము మీద ఏ అసూయ అయితే, ఏ ద్వేషం అయితే చెలరేగుతుందో, ఏ శత్రువు అయితే లెగుస్తున్నాడో, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అసూయ 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 నా దేవుడు పాదాల కింద త్రొక్కివేయబోతున్నాడు. నీ తల పైకెత్తబడబోతుంది. ఈ మండలంలో, ఈ గ్రామాల మధ్య, ఈ సిటీల్లో యేసునామములో ఈ పరిచర్యని నా దేవుడు తలెత్తబోతున్నాడు. రీమాన శంతల బరగదన ఎరేకే దూరామాన రేమాన దూరామాన శబరగదన. అసూయ పరులని నా దేవుడు తొక్కబోతున్నాడు. అసూయ చేత నింపబడి, అసూయ ఆత్మ చేత నిలబడుతున్నటువంటి వారందరూ కూడా కాలగమనంలో కలిసిపోబోతున్నారు. ఈ పరిచర్య మూలకు తలరాయిగా మారబోతుంది. ఈ పరిచర్య మూలకు తలరాయిగా నా దేవుడు మార్చబోతున్నాడు. అంచెలంచెలుగా సంవత్సరం వెంబడి సంవత్సరం. అబ్బా, అసూయ ఎంత పెరిగితే అంతగా ఈ పరిచర్య నా దేవుడు హెచ్చించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ రిమాన శబరగదన రిమాన దూరమాన శబరగదన. యేసునామములో ఘనత కలుగునుగాక. అసూయే నా దేవుడు ఘనతగా మార్చునుగాక. అసూయ పరులందరూ కూడా యేసునామములో వారి ఆలోచన అంతా కొట్టివేయబడునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిజంగా అసూయ పరులందరూ కూడా అణచబడబోతున్నారు. ఆమేని చెప్పండి. ఈ పరిచర్య కోసం, దైవజనుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏదో పెద్ద మర్మాలు, పెద్ద విషయాలు
బోధించడానికి నాకు అంత అనుభవం లేనప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మీ మధ్యలోనికి ఒక వాక్యాన్ని మోసుకొచ్చాను. కాబట్టి రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుదాం. నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారండి? హల్లెలూయా. నాన్నగారి పరిచర్య కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. చేస్తారు, కానీ ఒక అక్క ఇద్దరు అక్కలు మర్చిపోతున్నారు మమ్మల్ని, కాబట్టి అందుకే అడుగుతున్నాం. హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు తెరిచారండి? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా. స్తోత్రం కలుగునుగాక. ఇక చాలండి, ఇక చాలు. నా వైపు దీర్ఘంగా చూడండి. ఇప్పుడు దాకా నన్ను స్కాన్ చేసింది, పరిశీలించింది చాలు. హల్లెలూయా అని చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. అలసిపోయిన వాళ్ళు స్తోత్రం అని చెప్పండి. అమ్మ స్తోత్రం కలుగునుగాక. అలసట ఏమన్నా కొద్దో గొప్ప రావాల్సి వస్తే నాకు రావాలమ్మా. ఎందుకో చెప్పమంటారా? 7 రోజులు ఏమీ తినకుండా ఒత్తి మంచినీళ్ళు తాగి ఉపవాసం ఉన్నానేమో, నాకు రావాలి బలహీనత. స్తోత్రం కలుగునుగాక. మీకు మరి ఉపవాసాలు ఉంటున్నారో ఉండలేదు, ఉండిన వాళ్ళని దేవుడు దీవించును గాక. ఉండని వాళ్ళు కూడా ఈ చివరి రోజుల్లో అయినా ఉండుదురు గాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు స్విచ్ ఆగిపోతో తెలీదు. ఈ స్విచ్ ఆగిపోతే బ్యాటరీ ఛార్జింగ్ ఆగిపోతే ఈ మైక్ మరలా బ్యాటరీ ఎలాగ మార్చాలో, నాలో ఎప్పుడు స్విచ్ ఆగిపోతో తెలీదు. స్తోత్రం కలుగును గాక. స్విచ్ ఆగిపోయినా, కింద పడిపోయినా బలిపీఠం మీద ఉన్నటువంటి రీఛార్జ్ మమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. వచ్చేటప్పుడు చాలా బలహీనంగానే వచ్చానండి. వచ్చేటప్పుడు ఏమీ తినలేదు, కడుపంతా అదొక వికారంగా అయిపోయి ఏదోలా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాక దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అయితే బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీ మనసుతో, మీ ఆత్మతో వినండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వాక్యంలో మీ అందరికీ తెలిసిన సందర్భమే. నేనేమి కొత్తగా బోధించట్లేదు, అలాగని పాత రామచంద్రపురం నుంచి వచ్చాను కదా అని వేరే బైబిల్ కూడా ఏం తీసుకురాలేదు. మీ బైబిల్, నా బైబిల్, ఇక్కడ ఉన్న అందరి బైబిల్ ఒకటే. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. లేదండి నా బైబిల్ వేరండి, నాది అపవాదిగడ బైబిల్ నా చేతిలో ఉందని ఎవరైనా అంటారా? ఈ మధ్యన ఎవరో అన్నారు, అపవాదిగడు కూడా ఒక బైబిల్ రాశాడంట. హల్లెలూయా. అలాంటి బైబిల్ ఏమి లేవుగా. దేవుని ఆత్మచేత రాయబడిన బైబిల్ ఉన్నాయి అందరి దగ్గర. ఆమేనని చెప్పండి. ఇప్పుడు దాకా చదవబడినటువంటి వాక్య భాగంలో మీ అందరికీ అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి మాట్లాడును గాక. ఆమేనని చెప్పండి. ఇక్కడ సందర్భం చెప్తాను వినండి. ఇశ్రాయేలుకి ఒక రాజుగా ఎన్నుకోబడి ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించవలసినటువంటి ఒక నాయకుడు, లేదా ఒక అధికారి, లేదా ఒక రాజు. అతని పేరు ఆహాబు. పలకండి, ఆహాబు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నియమించినటువంటి ఆహాబు తనకి కొన్ని బాధ్యతలు, కొన్ని నియమాలు. ఎందుకంటే చూడండి, రాజకీయ నాయకులు కూడా ఓట్లు వేసిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ తిని తొంగుంటే సరిపోదు. ప్రజలందరి భారాన్ని చూడాలి. స్తోత్రం అని చెప్పండి. ప్రెసిడెంట్ గారైనా, ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, గవర్నర్ అయినా, అర్థమవుతుందండి, పిఎం అయినా, సీఎం అయినా, నెగ్గిన తర్వాత ప్రజల భారాన్ని చూడాలి. అందరు చెప్పండి, ఎవరి భారం? అధికారం చేతిలోకి వచ్చేసరికి ప్రజల భారాన్ని, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సేవ చేయాలి. అయితే ఈ ఆహాబుకి ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజ్యాన్ని ఎప్పుడైతే దేవుడు అప్పగించాడో, తను వివాహం చేసుకోవడాన్ని బట్టి, ఆ వివాహం కూడా ఎవరిని చేసుకున్నాడంటే ఒక అన్యురాలైనటువంటి యెజెబెల్ని వివాహం చేసుకున్నాడు. ఎవరిని? హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఆ యెజెబెల్ని చేసుకోవడాన్ని బట్టి ఆ యెజెబెల్ యొక్క ఆత్మ, యెజెబెల్ యొక్క స్వభావం ఇశ్రాయేలు ప్రజలందరి మీద పడుతుంది. రాజుగా ఉండాల్సినటువంటి ఆహాబు గురించి 2 మాటలు చెప్తాను వినండి. ఎవరైనా ఆహాబు దగ్గరికి వెళ్ళి, నీకు కావాల్సింది నేను ఇవ్వను, ఎంత రాజు అయితే ఎంత మాత్రం నాకెంత అని ఎవరైనా అన్నారనుకోండి, ఆహాబు రకం ఏంటో చెప్పమంటారా? మూతు ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయకుండా పడుకొని ఏడ్చుకునే స్వభావం. స్తోత్రం అని చెప్పండి.
ఆహాబు స్వభావం. అలాంటి సమయాల్లో అమ్మగారు యెజబేలు యొక్క అమ్మగారు ఏం చేస్తారు తెలుసా? రాజా, నీకు అధికారం ఉంది కదా, నీకు ఇశ్రాయేలు మీద రాజువు కదా, నువ్వెందుకు మూతు ముడుచుకున్నావు, నువ్వెందుకు చచ్చిపోవాలి, నువ్వెందుకు కృంగిపోవాలి, ఎవరైతే నిన్ను వేధించారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నిన్ను వ్యతిరేకంగా లేచారో వాళ్ళని చంపేద్దాం, నువ్వు బాధపడకో అనే స్వభావం యెజబేలుది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా రెండు మనస్తత్వాలు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నారు. మీ అందరికీ సందర్భం తెలుసు. ఆ సమయంలో దేవుడు ఎవరిని ఎన్నుకొని బయటికి తీసుకొచ్చాడు? 1 2 ప్రభువా, ఎవరైతే చెప్తున్నారో వారిని దీవించయ్యా. ఆ సమయంలో ఎవరిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు? గిలాదు కాపురస్తుడైనటువంటి తిప్షియు వంశానికి సంబంధించినటువంటి ఏలియాని. ఏలియా ఎవరు? కొండ జాతి ప్రజ, కొండ ఆ కోయ ధరల్లో ఉండేటటువంటి ఒక ప్రజకి సంబంధించిన వాడు. అలాంటి ప్రదేశంలో నాగరికత తెలియదు, విజ్ఞానము లేదు, జ్ఞానము లేదు. ఒక మొరటితనంగా ఉండే ఒక ఏలియాని ఆహాబు సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆహాబుకి ఎదురుగా మాట్లాడేవాడిగా దేవుడు మార్చాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా నిలబడి ఆ యొక్క ఆహాబు సన్నిధిలో మాట్లాడాడో ఆహాబుకు భయం పట్టుకుంది. ఇంతకీ ఏలియా ఏం మాట్లాడాడు? నేనే దైవజనుడినైతే ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా కురవదు. ఆమెను చెప్పండి. దేవుడు ఏం చేశాడు? ఏలియా పలికిన మాటని రూఢీ చేశాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రవక్త కానీ, ఒక నాయకుడు కానీ, ఒక సేవకుడు కానీ దేవుడు ఒక అధికారాన్ని ఇస్తాడు. ఏమని? దైవజనుడు పలుకుతున్న మాటని దేవుడు ఏం చేస్తాడంటే, అరే నువ్వు వెళ్ళి ప్రకటించు, నేను ఆమోదిస్తా. యెహెజ్కేలు ఉన్నాడు, నువ్వు ఎండిపోయిన ఎముకల మీద ప్రవచించు, జీవం రమ్మని ప్రకటించు, నేను పంపిస్తా. ఆమెను చెప్పండి. పలకవలసిన బాధ్యత సేవకునిది. ఆమెను చెప్పండి. పలకవలసిన బాధ్యత ఎవరిది? ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏలియా ప్రకటించాడు, ఏలియా పలికాడు, దేవుడు దాన్ని ఆమోదించాడు, రూఢీ చేశాడు. ఆమెను చెప్పండి. ఎప్పుడైతే ఆ సందర్భం జరిగిందో ఏలియా యొక్క అక్కడ మాటలు ముగించబడి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెప్పాడంటే, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. పగలేమో ఆ కెరీతు వాగులో నీళ్లు తాగడం, ఉదయం సాయంత్రం కాకోలము చేత ఏమొచ్చినాయి? చెప్పాలి ఏమొచ్చినాయి? హల్లెలూయా. మీరు మందిరానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు? ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నేను అంటానండి, ఏదో ఓనీల ఫంక్షన్కో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్తాం? ఖాళీ చేతులతో వెళ్తాం అసలు? ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీరు ఖాళీ చేతులతో వెళ్తానా, నీ భర్త నీ పిల్లోడు ఏమంటాడు తెలుసా? పనికి మాలిందానా, అసలు అక్కడ గిఫ్ట్ ఇవ్వడం, ఫోటో దిగేటప్పుడు గిఫ్ట్ లేకపోతే ఏమనుకుంటారు అందరూ? ఓ గిఫ్టో ఏదోటి కొను అంటారు. అవునంటే ఆమేనని చెప్పండి. ఖాళీగా ఎవరు వెళ్ళరు. స్తోత్రం కలుగును గాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో ఇది మొదలుకొని మీరు కూడా ఖాళీగా రాకుండా ఉందురు గాక. ఏదో ఒకటి తీసుకొచ్చుదురు గాక. ఆమేనని చెప్పండి. ఆ ఇంటికాడ పెట్టిన గుడ్డో కాయ, చెట్టుకి కాసిన కాయో స్తోత్రం అని చెప్పండి. ఆ బీరకాయో వంకాయో సొరకాయో ఉంటుంది కదా, పెరట్లో వేసుకున్నావు కదా, స్తోత్రం కలుగును కాక. ఏదో ఒకటి తీసుకొచ్చి మందిరంలో పడే ఇలాంటివి యవనస్తులకు ఉపయోగపడతాయి. ఆమేనని చెప్పండి. సేవకులు రాబోతున్నారు, వాళ్ళకు ఉపయోగపడతాయి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా కోడో మేకో ఉంటే ఏసు రక్తమే చేయం, వచ్చి తీసుకొచ్చి ఇచ్చేయండి. ఆమేనని చెప్పండి. ఏసునం అలా చేయుదురుగాక. ఆమేనని చెప్పండి. ఉదయము సాయంకాలము ఈ కాకి వచ్చేటప్పుడు ఒక మాంసము రొట్టె తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఏలియాకి ఇవ్వడం. ఏలియా కాకులు తెచ్చిన ఆహారం ద్వారా పోషించబడి ఆ కెరీతు వాగులో వచ్చిన నీళ్ళ ద్వారా దప్పికి తీర్చుకునేవాడు. దాదాపు కొన్ని నెలలు గడిచిన తర్వాత దేవుడు అన్నారు, ఈ కెరీతు వాగు ఎండిపోయినప్పుడు నువ్వు సారేపతి వెళ్ళు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సారేపతి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా మీకు తెలుసు. నేను ముందుకు వెళ్తున్నాను. అక్కడ ఒక విధవరాలు వచ్చింది. ఆ విధవరాల ద్వారా 3.5 సంవత్సరాలు దేవుడు ఆశ్చర్యంగా, అద్భుతంగా ఏలియాని అలాగే సారేపతి విధవరాలని తన కుమారుని దేవుడి బ్రతికించి పోషించి రక్షించాడు. అర్థమైతే ఆమేనని చెప్పాను. హల్లెలూయా. అలా రక్షించబడిన తర్వాత ఇక యెజబేలు, ఈ ఆహాబు, తన సైనికులందరూ కూడా, తనకి ఉన్నటువంటి అష్టారోతు, బయల్జెబూలు యొక్క దేవతలు అందరూ ప్రవక్తలు కూడా అందరినీ దేవుడు పక్షాన ఉన్నటువంటి సేవకులందరినీ ఏం చేశారంటే చంపేశారు. ఏం చేయబడ్డారు? అందరూ చెప్పండి. యెహోవా దేవుని పక్షంగా ఉన్నవారు అందరూ
అందరూ అయిపోయారు. స్తోత్రం కలుగును గాక. అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళు అందరూ చివరి వరకు నిలబడలేదు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ కాలేజీల్లో 100 మంది వెళ్తే 100 మంది చివరి దాకా ఉండలేరు. స్తోత్రం కలుగును గాక. ఒక్కడు నిలబడ్డాడు. అందరు చెప్పండి, ఒక్కడని చెప్పండి. ఒక్కడు నిలబడ్డాడు. ఆశ్చర్యంగా దేవుడు 3.5 సంవత్సరాలు ఆశ్చర్యంగా ఏలియా అని దేవుడు తన చేతుల కింద దాచి ఉంచాడు. కరువులో కూడా పోషించాడు. ఎదవరాలు కుటుంబాన్ని పోషించాడు. అంత మాత్రమే కాదు, ఇక కరువు తీర్చబడుతుందన్న సమయానికి ఎదవరాలు కుమారుడు చనిపోయిన కుమారుని కూడా ఏలియా ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమారుని లేపాడు. ఆమేనని చెప్పండి. అలాంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఏలియా జీవితంలో జరుగుతున్నాయి. ఏలియా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? ఆమేనని చెప్పండి. ఏలియా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఈరోజున బిడ్డలారా, మీరు కూడా చాలాసార్లు మీకు వచ్చే ఆలోచన, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రయోజనం ఏమన్నా ఉందా? హల్లెలూయా చెప్పండి. నేను ఏదో ఉపవాసం ఉన్నాను కానీ ఏమన్నా వచ్చేది ఏమన్నా ఉందా? యా అక్క, యా అమ్మ నిర్మలమ్మ 35 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏమన్నా వచ్చేది ఏమన్నా ఉందా? వచ్చేది ఏమన్నా ఉంది, నీరసం వస్తుంది, ఇంకా చెప్పాలంటే బీపీ డౌన్ అవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కనబడుతున్నాయి మీకు పైకి, మీకు కనబడకుండా దేవుడు ఎన్నో బయటికి తీసుకొస్తున్నాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఆ కాళ్ళ నొప్పులో, నడుము నొప్పో, కడుపు నొప్పో, తల నొప్పో, అర్థమవుతుందా? ఈ నొప్పులు వస్తున్నాయి అనుకుంటున్నారు మీకు. ఆమేనని చెప్పండి. మీకు ఈ నొప్పి వస్తుందంటే ఎంతోమంది 100 మందికి ఆ నొప్పులు తగ్గిపోతున్నాయి. ఎందుకో చెప్పనా? కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఆ ప్రార్థన దేవుడు 1000 మందిని స్వస్థపరుస్తున్నాడు. ఆమేనని చెప్పండి. 1000 మందిని యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నాడు దేవుడు. ఆమేనని చెప్పండి. 1000 మంది కుటుంబాలను కడుతున్నాడు. ఆమేనని చెప్పండి. నీ ప్రార్థన వృధా కాదు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టుకు తెలియదండి తనలో నుంచి ఆక్సిజన్ వచ్చి ప్రజలను బ్రతికిస్తుందని. చెట్టు అనుకుంటే ఊరికినే తిరుగుతున్నాను కదా అనుకుంటుంది. లేదు, తనలోనేమో దేవుడు ఆక్సిజన్ పెట్టాడు. ఆ ఆక్సిజన్ ద్వారా మానవులందరూ బ్రతుకుతున్నారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, ఆమేనని చెప్పండి. మనం ప్రార్థన కూడా ప్రపంచానికి ఆక్సిజన్. ఆమేనని చెప్పండి. ఆక్సిజన్ లేకపోతే బ్రతుకుతారు ఎవరైనా? ఏ జీవైనా బ్రతికిద్దా? గొర్రెలు కానీ, మేకలు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ, పిల్లి కానీ, ఉడత కానీ, ఇంకా హల్లెలూయా కోతి కానీ, కొండ్రముచ్చి కానీ, నెమలి కానీ, సింహం కానీ, పెద్దగా ఉన్న ఏనుగు కానీ ఆక్సిజన్ లేకపోతే బ్రతికిద్దా? ఆమేనని చెప్పండి. చిన్న పిల్లోడికి ఆక్సిజన్ కావాలి. అర్థం ఉందా? రేపో మాపో పోయేవాడికి ఆక్సిజన్ కావాలి. మధ్యలో కండల వీరుడు తిరిగిన వాడికి కూడా ఏం కావాలి? ఒక్క నిమిషం ఆక్సిజన్ దేవుడు చెట్లులారా మీరు ఇవ్వద్దు అన్నారనుకోండి, చెట్లు ఆక్సిజన్ ఇవ్వకుండా ఆపేసినాయి అనుకోండి, మనుషులందరూ ఎలా పడతారో తెలుసండి? కరోనాలో ఒక్కడు చచ్చిపోయాడు, 2 చచ్చిపోయారు, 3 చచ్చిపోయారు, వార్డులు ఖాళీ లేవు, హాస్పిటల్ ఖాళీ లేవు, సమాధి కాల్చడానికి కూడా ఖాళీ లేదు. ఆయనని గొట్ల కింద పడ్డారు చూడండి. అలా పడిపోతారు మానవులు. స్తోత్రం కలుగును గాక. ఆక్సిజన్ లేకపోతే నేను అంటాను, ఆ చెట్లలో పెట్టినటువంటి ఆక్సిజన్ మానవాళికి ఎంత ప్రయోజనమో, ఎంత జీవవాయువో, ఎంత ప్రాణవాయువో, ఒక క్రైస్తవుడు చేస్తున్న ప్రార్థన దేశానికి, ప్రపంచానికి ఆక్సిజన్ కంటే ఎక్కువ అవసరం. ఆమేనని చెప్పండి. ఎంతోమందిని బ్రతికింప చేస్తుంది నీ ప్రార్థన. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒంటరిగా మూలన గదిని కూర్చొని తలుపేసుకొని ఆ తలుపు మూలన ప్రార్థన చేసే ప్రార్థన ఎవరికి తెలియట్లేదు అనుకున్నాం. రహస్యం మందు చూచుచున్న తండ్రి ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనకి దేవుడు ఎక్కడో కార్యం జరుగుతుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మరి నేను చేసిన ప్రార్థన ఎక్కడో జరుగుతుంది, నా ఇంట్లో ఏంటయ్యా నీ పరిస్థితి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? స్తోత్రం కలుగును గాక. నేను చేస్తున్న నా ప్రార్థన నిజమే, మరి నా ఇంట్లో కార్యం ఎందుకు జరగట్లా? ఎక్కడో జరుగుతుంది అంటున్నావు. స్తోత్రం కలుగును గాక. నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడో రేపుతాడు. ఆమేనని చెప్పండి. వాళ్ళ ప్రార్థన ద్వారా నీకు ఆక్సిజన్ అందుతుంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒకరినొకరు పరుకొల్పుకోవడానికి, ఒకరినొకరు ప్రార్థించుకోవడానికి దేవుడు చెప్పినట్లుగా ఒకరి ఆక్సిజన్ ఒకరిలోనికి ట్రాన్స్ఫర్ అవును గాక. ఆమేనని చెప్పండి. ఒకరి ప్రార్థన మరొకరికి దీవెనగా మారును గాక. అర్థమైతే స్తోత్రం అని చెప్పొచ్చు. గట్టిగా చప్పట్లు కూడా కొట్టవచ్చండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏలియా ప్రార్థన దేవుడు ఎలా చేశాడంటే దీవెనకరంగా, శక్తికరంగా మార్చారు. అంత ప్రార్థన చేశాడు, అన్ని అద్భుత కార్యాలు చేశారు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక ఆహాబుకి ఎదురుపడే సమయం వచ్చింది. ఎవరికి? ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత? అందరు చెప్పండి. హల్లెలూయా. ఈ సీజన్ ఏంటో చెప్పమంటారా? చెప్పమంటారా వద్దంటారా? మీరు చెప్పమంటే చెప్తానండి, లేకపోతే ఆపేస్తాను. మీరు కష్టంగా వద్దండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మా పరిచర్లోకి దేవుడు ఒక తమిళాన్ని పంపించారు. తమిళ్ మాట్లాడతారు ఆయన. తమిళనాడు నుంచి వచ్చారు.
నేనేం చేస్తున్నానంటే ఇక తెలుగు మర్చిపోదాం అనుకుంటున్నా. 2, 3, 4 చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే తెలుగులో మాట్లాడి తెలుగులో ప్రసంగం చేసి తెలుగులో సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తమిళనాడులో సేవ చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఏమో తమిళ్ నేర్చుకుంటే తమిళనాడు తీసుకెళ్ళి సేవ చేపిస్తాడు. ఆమేనని చెప్పండి. యేసునామములో ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేనని చెప్పండి. యేసునామములో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేనని చెప్పండి. యేసునామములో అట్లాంటి కృప దేవుడు మీకు మీ పిల్లలకి యేసునామములో హల్లెలూయా. ఈ వీడియో కానీ నాయనన్నీ కానీ చూశారనుకోండి, మీకుంటుంది రాత్రికో రేపు రాత్రికో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే చేయం. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. అర్థమైతే ఆమేనని చెప్పండి. బిడ్డలారా, ఈ సీజన్ ఏంటంటే, ఈ సీజను 3.5 సంవత్సరాలు దాగి ఉన్నటువంటి ఏలియా, 3.5 సంవత్సరాలు మరుగు చేయబడిన ఏరియా, 3.5 సంవత్సరాలు ఒకే కుటుంబానికి ఒకే పరిచర్లో ఆగిపోయి స్ట్రక్ అయిపోయిన ఏలియాని ఈ సీజన్లో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆహాబు ముందుకు తీసుకురాబోతున్నాడు. ఎందుకో తెలుసా? 2 తలంపుల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని ఒక తలంపు మీదకి తీసుకురావడానికి ఆహాబు ముందుకి ఏలియా రాబోతున్నాడు. ఆహాబు లాంటి పరిస్థితుల ముందుకి ఏలియాలు వచ్చి నిలబడబోతున్నారు. ఈ సీజన్ యేసునామములో ఆహాబు ముందు ఏలియాలు నిలబడే సమయం ఇది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఏలియావి నువ్వేందుకు కాకపోవచ్చు? ఆమేనని చెప్పండి. పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా, 2 తలంపుల మధ్య ఉన్నా సరే నువ్వు ఏలియాలా నిలబడదువుగాక. ఆమేనని చెప్పండి. నువ్వు ఏలియాగా నిలబడదువుగాక. నేను ఏలియాగా నిలబడదుముగాక. ఆమేనని చెప్పండి. ఈ సీజన్ ఏ సీజన్ చెప్పండి అందరూ? ఆహాబు ముందుకు వచ్చి కనబడే సీజన్ అని చెప్పండి. ఆహాబు అంటే చెప్పానుగా, అసూయపరుడు, మూతు ముడుచుకునేవాడు. అర్థమవుతుందా? ద్వేషంగా చంపాలనుకునే మనసు కలిగిన వాడు, సాతానుగాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడు ముందు ఎవరు నిలబడాలి? ఎవరు నిలబడాలి? నేను అంటానేమో అనుకున్నాను ఎవరైనా. హల్లెలూయా. మేము ఎక్కడ నిలబడతామయ్యా? ఆహాబు అంటే అంత పెద్ద సైతానుగాడి ముందు మేమేమి నిలబడతా అనుకుంటున్నారు మీరు? హల్లెలూయా. అక్క, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు ఒక ప్రవక్తనివి. ఆమేనని చెప్పండి. నీ ప్రార్థన దేవుడు అగ్ని ప్రాకారాలుగా నిలబెడతాడు. ఆమేనని చెప్పండి. నీ ప్రార్థన ద్వారా అగ్ని మండుతుంది. ఆమేనని చెప్పండి. నీ ప్రార్థన ద్వారా అభిషక్తులు లెగిస్తారు. ఆమేనని చెప్పు. నీ ప్రార్థన కృంగిపోయిన వారిని లేవనెత్తుతుంది. ఆమేనని చెప్పు. పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. ఆమేనని చెప్పు. నీ ప్రార్థన అనేక మంది అలిసిపోయి సొమ్మసిలిపోయి పడిపోయి చెడిపోయిన వారిని లేవతీస్తుంది. రమణ శంథల బరగదన రియాంధన మన యేసునామములో కృప కలుగునుగాక. అలాంటి కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేనని చెప్పండి. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఈ సీజను ఆహాబు ముందు నిలబడే సీజన్ అని చెప్పండి. తమ్ముడా, ఎవరి ముందు నిలబడబోతున్నావు అన్నయ్య? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు దాగి ఉన్నాడు? 3.5 సంవత్సరాలు దాగి ఉన్నాడు. కానీ దేవుడు సీజన్ ఓపెన్ చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. ఇంతకే ఆహాబు దగ్గరకు వచ్చినటువంటి ఏలియాకి దేవుడు సీజన్ ఓపెన్ చేసాడు. బాగానే ఉంది. ఈ 52 దినాల ఉపవాస కొడుకులో మీకు సీజన్ ఓపెన్ చేశాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ 52 దినాలు అయిన తర్వాత ఆహాబు గాడు ముందు నిలబడే సమయానికి జరిగే ఒక సందర్భం చెప్తాను, వింటారా? హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు మన మూలవాక్యాన్ని చదవండి. 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలీల వారిని శ్రమ పట్టువాడువు నీవే కావా అని అతనితో అనగా. హల్లెలూయా. ఇటు నా వైపు చూడండి అమ్మా, ఇటు నా వైపు చూడండి అందరు. ఏమంటున్నాడు ఆహాబు? ఇశ్రాయేలీల్ని శ్రమపరచువాడవు శ్రమ పెట్టువాడవు నీవే కాదా అని ఎవరిని అన్నాడు? ఎవరిని? ఏలి అని ఆహాబు అంటున్నాడు. ఎవరైనా ఆహాబు ఎవరన్నా వస్తారండి? హల్లెలూయా. తమ్ముడా, ఒకసారి వస్తావా? ఏమనుకోకుండా ప్రభు యేసునామములో ఆహాబు గడ ఆత్మీయుడి మీద పని చేయకూడదు నాయనా, ఇది మంచోడు నాయనా, కృపనే ఉన్న ప్రభు యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేనని చెప్పండి. ఈడెవడు? అందరు చెప్పండి. ఈడెవడు? ఆహాబు. వీడికున్న స్వభావం ఏంటి? ఎవరైనా నో చెప్తే ఈడు వెనకమాల ఉన్న ఈడి భార్య ఉందిగా, అదేం చేస్తుంది? సంహరిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మాట వినకపోతే గాప్ చీప్ సంబరబుడ్డిగా చంపేయడు,
ఇసుకలో కప్పేయడమే. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఎదురు తిరిగారా వాళ్ళని, యేసు ప్రభు అన్నావా వాళ్ళని చంపేయడమే. స్తోత్రం కలుగును గాక. బ్రతకనిచ్చేది లేదు. అంత క్రూరపు ఆత్మచేత నింపబడిన వాడు ఆహాబు. ఈ ఆహాబు ఇప్పుడు ఎవరు ఎదురుపడ్డాడు? ఏలియా ఎదురుపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఎదురు పడితే వందనాలు చెప్తాడేమో అనుకున్నాడు ఏలియా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, మీ మీద అసూయ పడేవాళ్ళు, మీ మీద ద్వేషం పడేవాళ్ళు ఎప్పుడు మీకు వందనాలు చెప్పరు. మీరు బాధపడకండి. కొన్నిసార్లు అండి నేను కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటా. అన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా నేను కూడా. స్తోత్రం కలుగును గాక. పర్లేదులే, ఈ విశ్వాసి మందిరానికి రాగానే వందనాలు చెప్పిద్ది అనుకుంటాను నేను. కానీ ఆవిడ వచ్చి ఏం చేస్తుందో తెలుసా? మా పాస్టర్ గారి కన్నా ఆవిడ పెద్ద పాస్టర్లాగా ఏమైపోద్దంటే, మందిరంలోకి పాస్టర్ గారితో సమయం లేదు, వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకొని ఆవిడేదో ఆరాధన చేసుకుంటుంది, ఆవిడేదో వాక్యం పెడుతుంది, విన్న తర్వాత వెళ్ళిపోద్ది. ఇక పాస్టర్ గారితో ప్రార్థన కూడా చేయించుకోదు. అలాంటి వారు ఉన్నారండి. మీ ఊరిలో కాదు, మా ఊరిలో. హల్లెలూయా అని చెప్పండి, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏలియా కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఎదురైంది ఏంటంటే, ఆహాబు ఏమి సెలవిస్తున్నాడు? ఆహాబు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ శ్రమ పెట్టేవాడు నువ్వే. ఆ మాట ప్రార్థన చేసే అక్కల్ని అంటే ఏమవుతుంది మీకు? యాక ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుతున్నావు, అర్థమవుతుందా? నిందలు, అవమానాలు, ఇంటికాడ భర్త కొట్టినా, పిల్లలు తిట్టినా, అర్థమవుతుందా? ఇరుగు పొరుగు వారందరూ 30 దినాలు వెళ్ళిపోతున్నావా, టైం అయిపోయిందా, వెళ్తున్నావా తల్లా అని అంత వ్యతిరేకం వచ్చి ప్రార్థనలో నిలబడిన నీకు ఒక్క ఆహాబు గాళ్ళు అంటాడు వచ్చి, నీ వల్లే నీ కుటుంబానికి శ్రమ, నీ వల్లే నీ గ్రామానికి శ్రమ, నీ వల్లే నీ సంఘానికి శ్రమ అంటే మీ మనసు ఏమంటారు చెప్పండి? హల్లెలూయా. నీకేమనిపిస్తుంది? నేను ప్రయోజనకరంగా ఉన్నాను కదా, నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను కదా, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది కదా, నేను ప్రార్థన చేస్తే ఇదిగో బలపరచబడుతున్నారు కదా, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాడు లెగుస్తున్నాడు కదా, కరువులో పోషించబడ్డాడు కదా అని ఏలియాక ఆలోచన రావాలా లేదా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసేవాడిని నన్నేమన్నాడు ఆహాబు గాడు? నీ వల్లే ప్రజలు శ్రమ పడుతున్నారు. ఏలియా, నీ వల్లే శ్రమ పడుతుందిరా. ఏం చేసావు? నీ వల్లే. స్తోత్రం కలుగును గాక. నీ వల్లే శ్రమ వచ్చింది అని అంటే ఎంత కృంగిపోద్ది మనసు. ఇదేంటి, పరిచర్య కోసం ఇంత నిలబడితే, ప్రార్థనకై ఇంత నిలబడితే, ఉపవాసాల్లో నడుం కట్టుకొని ప్రార్థన చేస్తుంటే నన్నేంటి ఇలాగంటున్నాడు అని కృంగుదల వస్తుందా రాదా? స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఆహాబుగడ్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ యొక్క ఏమంటారంటే తంత్రం, అది ట్యాగిల్ చేసేది ఏంటంటే, ఎదుటి ఉన్నవాడు అభిషిక్తుడని అతనికి తెలుసు, ఆమేనని చెప్పు. హల్లెలూయా. ఆహాబుకు తెలుసు ఏలియా అభిషిక్తుడని, ఆమేనని చెప్పు. ఆహాబుకు తెలుసు ఏలియా రోషం కలిగిన వాడని, ఆమేనని చెప్పు. ఆహాబుకు తెలుసు దేవుని మాటను తీసుకొచ్చే ఒక ప్రవక్త ఏలియా అని. అయినా సరే ఇతని ద్వారా ప్రవక్తనే కృంగు తీయాలని చెప్పి, ఒక సేవకుడినే కృంగు తీయాలని చెప్పి, అర్థమవుతుందండి? ఆహాబుగాడు ఒక రాయి ఇసిరాడు. స్తోత్రం అని చెప్పండి. అందరూ అనుకుంటారు, అందరూ ఏమని ప్రసంగిస్తారంటే, యెజబెలు చెప్పిన మాటకి ఏలియాలో కృంగుదల వచ్చింది. నిజమే. కానీ అంతకన్నా ముందు సైతాన్ గడు ఎవరు వాడుకున్నాడంటే, ఆహాబుగాను వాడుకున్నాడు. ఆహాబుగాను వాడుకొని ఏలియాను కృంగదీయాలనుకున్నాడు. కానీ వాడు వల్ల అర్థమైందా? హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ఆహాబు యొక్క ఆత్మ ఎంతైనా చిన్నది, ఆమేనని చెప్పండి. అభిషక్తుల్ని ఆ ఆత్మ కృంగదీయలేదు, ఆమేనని చెప్పండి. ప్రార్థనా పరుల్ని ఆహాబు ఆత్మ ఏమి చేయలేదు, ఆమేనని చెప్పండి. అభిషేకంతో నింపబడిన వారిని, ప్రవక్తల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, నమ్మకమైన పరిచారకుల్ని ఆహాబు ఆత్మ ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే ఏలియా ఆత్మ ఉంది, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? తెలుగులోనే మాట్లాడుతున్నానా? మీకు ఏమైనా అర్థమవుతుందా? స్తోత్రం అని చెప్పండి. అర్థమైతే దేవుడికి స్తోత్రం అని చెప్పండి. ఏమోనండి, ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడి వర్తమానం ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎక్కడ సీక్రెట్ కార్యం చేస్తాడో నాకు తెలియదు, కానీ యేసు నామములో బ్యాక్గ్రౌండ్ పునాదులు కదిలిపోవునుగాక, యేసు నామములో కుప్ప కూలిపోవునుగాక, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క ఆహాబు ఆత్మ ఏలియాని ఏమీ చేయలేదు. అయితే బిడ్డలారా, ఒక మాట, ఏలియా నిజంగా ప్రజలకి శ్రమకరంగా ఉన్నాడా, దీవెనకరంగా ఉన్నాడా? ఒక సేవకుడు గ్రామానికి దీవెనకరంగా ఉంటాడా, శాపకరంగా ఉంటాడా? చూడండి, అసలు సేవకుడిని దేవుడు ఎందుకు పుట్టించాడో ఒక మాట. అపోస్తుల కార్యాల గ్రంథం రమణ శంతలగతన రిమణ అంధురమణ సియరగతన 3వ అధ్యాయం 26వ వచనం.
సేవకుడిని ఎందుకు పుట్టించాడు దేవుడు? అపోస్తుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మీరు ఆశీర్వదించబడుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. హల్లెలూయా. అర్థమైతే గట్టిగా చప్పలు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు తన సేవకుని మీలో ఎందుకు పుట్టించాడో తెలుసా? మీలో ఉన్నటువంటి దుష్టత్వం నుంచి మళ్లించడానికి, మీలో ఉన్న శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదంలో నడిపించడానికి, మీలో ఉన్నటువంటి ఆ నిశ్చలమైనటువంటి పరిస్థితి, ఇదిగో చీకటికరమైనటువంటి పరిస్థితి, అంధకారం లాంటి పరిస్థితి, ఇదిగో పరిస్థితులన్నీ కూడా, శ్రమ, నింద, అవమానంలో ఉన్న వారందరినీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక సేవకుడిని దేవుడు తన ప్రజల్లో పుట్టించాడు. ప్రజల దుష్టత్వం పోవాలంటే ఎవరు కావాలి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, చెయ్యెత్తి పెట్టిగా చెప్పండి. ప్రజల దుష్టత్వం నుంచి మళ్లించబడాలంటే ఎవరు కావాలి? ప్రజలు శాపగ్రస్తమైన అనుభవం నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి జీవకరంలో నడిపించబడాలంటే ఎవరు రావాలి? అందరు చెప్పండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేశానికి దీవెన, ప్రాంతానికి దీవెన, కుటుంబాలకి దీవెన, సంఘానికి దీవెన. ఇలాంటి సేవకుడిని పట్టుకొని, ఇలాంటి ఏలియాని పట్టుకొని ఆహాబు గడు ఏమన్నాడు? నీ వల్లే శ్రమ వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎందుకోసం సేవకుడిని పుట్టించాడు? దుష్టత్వం నుంచి మళ్లించడానికి, శాపాన్ని విరగొట్టడానికి, ఆశీర్వాదకరమైనటువంటి బాటలో నడిపించడానికి, ఆ పరలోకపు నిత్యత్వంలోనికి నడిపించడానికి ఒక సేవకుడిని నియమిస్తే, ఆ సేవకుడి మీద అపవాది పలుకుతున్న మాట, నీ వల్లే ప్రజలకి కష్టం వస్తుంది, నీ వల్లే ప్రజలు నిందపడుతున్నారు, నీ వల్లే కుటుంబం కృంగిపోతుంది, నీ వల్లే సేవ ఎలాగైపోయింది, నీ వల్లే పరిచర్య ఎలాగైపోయింది, నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని అపవాదిగాడు వచ్చి పదే పదే పలుకుతున్నాడు అనుకో, నువ్వు కృంగిపోను అవసరంలా. హల్లెలూయా. ఏలియా చేసినప్పుడు ఏం చేశాడు చెప్తాను వినండి, ఆమేనని చెప్పండి. సేవకుడు ఎందుకు పుట్టించాడు దేవుడు? 2 విషయాలు చెప్పాడు. దేనికోసం? దుష్టత్వం నుంచి మళ్లించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి. ఆమేనని చెప్పండి. ఇంకా ప్రజలందరి మీదకి శ్రమ వచ్చినప్పుడు, వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి, సముద్రంలో పడిపోయి మరణమైపోవలసిన పరిస్థితిలో కూడా, ఆ ఓడలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్తారా? ఉన్నాడు ఆయన, స్తోత్రం కలుగును గాక. ఆమేనని చెప్పండి. ఆ యోనా గ్రంథం తీయండి ఒకసారి. హల్లెలూయా. సముద్రములో తన ప్రయాణం, ఒక సేవకుని ప్రయాణం సముద్రంలో సాగుతుంది. అక్కడ సందర్భం ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఈ కోణంలో కూడా మీరు ఆలోచించాలి. మీరు ఒక దైవజనుడు సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆ గాలి తుఫాన్లు ఆ చెలరేగిపోయి ఆ ఓడను కొడుతున్నప్పుడు, దైవజనుడు సుఖంగా కింద నిద్రపోతూ ఉంటే అక్కడ ఓడ పెద్దలు వచ్చి అంటున్నారు, ఓ ఈ నిద్రపోతా. ప్రజలందరూ కూడా తమ దేవుళ్ళకి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నువ్వేంటి నిద్రపోతున్నావు అని చెప్పి ఒక దైవజనుడు అన్నప్పుడు, ఆ దైవజనుడు బయటకు వచ్చి చెప్తున్న మాట చూడండి. 1వ అధ్యాయం యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియచేయుటకై మనము చీట్లు వేయుదుము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చాను. స్తోత్రం కలుగును గాక. చిన్న సందర్భం చెప్తానే వింటారండి. హల్లెలూయా అని చెప్పండి. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నెనివే వెళ్ళమన్నాడు. కానీ యోనా తర్షీషు వాడ ఎక్కి, తర్షీషుకు వెళ్ళేటటువంటి వాడ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ సందర్భం మీకు తెలుసు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా సముద్రంలో మునిగిపోయే పరిస్థితి, వాడంతా కూడా కలిచివేయబడుతుంది. సంఘం అంతా ఎలాగైపోయిందంటే కలిచివేయబడుతున్న పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి. సముద్రానికి ఆ అలజడిలు, ఆ ఓడలకు వస్తున్నటువంటి ఆ వాటర్ను బట్టి, ఆ సముద్రం యొక్క అలలను బట్టి ప్రజలందరూ కూడా విభ్రాంతి పొంది, ఇక మాకు చావే గతేమో, ఇక మమ్మల్ని మేము మరలా మా భర్తను చూసుకోలేనేమో అని అక్క బాధపడుతుంది. అందులో ఉన్న అక్క, హల్లెలూయా. మా ఆయన మరలా చూడలేనేమో అని ఇంకొకటి బాధపడుతున్నాడు, మా ఆవిడిని చూడలేనేమో అని ఇంకొక అన్నయ్య బాధపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అంతా ఎలా ఉందంటే గలిబిలి. ఎలా ఉంది? ఇక్కడ ఉంటావు నాన్న, నుంచి ఉంటావు. స్తోత్రం వచ్చి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. వాడంతా ఏంటి? గలిబిలి. ఒక ఆవిడంట
తన పుట్టింటికి తన ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా ఖాళీగా వెళ్ళిందంట బ్యాగులతో. ఇంటికాడ నుంచి వస్తుందంట ఆవిడ బ్యాగులన్నీ నింపేసుకొని, స్తోత్రం కలుగును గాక. ఇంటికాడ అన్నీ నింపేసుకొని ఆ వాడెక్కిందంట ఆవిడే, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడకి వెళ్ళేసరికి, మధ్యలోకి వెళ్ళేసరికి గాలి తుఫాను అంతా రేగిపోతే వాడ పెద్దలు వచ్చి అన్నారు, మన దగ్గర ఉన్న సరుకు ఎక్కువైపోయింది కాబట్టి మీ ఇంటి దగ్గర నుంచి పచ్చడి జాడి తెస్తున్నావు కదా, దాన్ని సముద్రంలో పడే అంటే ఆవిడ మనసు ఒప్పపోయినా, చూడండి కొంతమంది మనసు ఒప్పదు పడేయాలంటే, స్తోత్రం కలుగును గాక, ఆ జాడిని ఎత్తి సముద్రంలో పడేసింది. హల్లెలూయా. ఇంకొకడు బాగా మంచిగా లేకదోడిని మంచిగా ఎక్కెత్తినాడు దాన్ని, ఆదివారం కోయడానికి, మంగళవారం, బుధవారం, గురువారం కోయడానికి. హల్లెలూయా. వాడ నాయకులు వచ్చి అన్నారు, ఇది మనకు బరువు ఎక్కువైపోతుంది ఓడలో, దీన్ని తీసి సముద్రంలో పడేయంటే ఏడ్చుకుంటూ పోతే పోయిందని నేనన్నా బతుకుండాలని దాన్ని కూడా తీసి బయట పడేశాడు. ఇలాగా ఆ ఓడలో బరువైన వస్తువులన్నీ బయటికి పడేస్తున్నారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నానా రకాలైనటువంటి బరువులు, నానా రకాలైనటువంటి ఆ పెద్ద పెద్ద వాటిన్నింటినీ బయటపడేస్తుంటే వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? అసలు ఎవరిని బట్టి కీడు వచ్చింది? ఎవరిని బట్టి కీడు వచ్చింది? చీట్లు వేద్దాంరా అని చెప్పి ఓడలో ఎంతమంది, ఉదాహరణకి 150 మంది అనుకోండి, ఎంతమంది? 150 మంది పేర్లు రాశారు. పలానా మార్తమ్మక్క, చొక్కమ్మక్క, ఎర్రమ్మక్క, నల్లమ్మక్క, ముక్కు ముడకక్క, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెవిలీలక్క, జడ బోరక్క, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఉద్యోగం చేస్తున్న తమ్ముడు, దీవించబడిన తమ్ముడు, ఇప్పుడే వివాహం అయిన తమ్ముడు, ఇలా పేర్లు రాశారు 150 మందివి. ఆమేనని చెప్పండి. 150 మంది పేర్లు రాసి చీటీ వేసేసరికి ఆ చీటీలో ఎవరి పేరు వచ్చిందంట? యోనా. హల్లెలూయా. యోనా పేరు వచ్చేసరికి, యోనా ఎక్కడున్నావు? యోనా ఎవరో, యోనా ఎవరో, ఇట్రానన్నా, ఇట్రా ఒకసారి, యేసు నామములో కృప కలుగును గాక. అర్థమైతే దేవుడికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చీటీ ఎవరి పేరున వచ్చింది? అందరు చెప్పండి, ఎవరి పేరున వచ్చింది? యోనా. అయ్యా యోనా గారు ఉంటామండి, స్తోత్రం అని చెప్పండి. ఎంతైనా ఆయన మేనల్లుడు కదండి, స్తోత్రం కలుగును గాక. ఏ సినిమాలో యోనా గారిలాగా మారిపోదురు కాకండి. మీరు ఒక ప్రసంగానికి 140,000 మందో, 135,000 మందో, 150,000 మందో కాదండి. ఈ నూతన సంవత్సరాల్లో, ఈ అంత్య దినాల్లో మీ ప్రసంగాల ద్వారా లక్షల వేల మంది, కోట్ల మంది మారుదురు గాక. అలా ఉంటారండి, ఇష్టమేనండి. మొన్న ఒక వీడియో పెట్టాడండి తమ్ముడు, ఏసై గురించి సాక్ష్యం చెప్తూ ఒక వీడియో పెట్టాడు. ఈయన మాట్లాడిన వీడియో ఆయన స్టేటస్ పెడితే ఆ వీడియో నేను చూసాను, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ముందే బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. కానీ అలా మాట్లాడుతూ ఉంటే దేవుడు ఈ కుమారుడిని భవిష్యత్తులో వాడుకోబోతున్నాడు. యేసునామములో అలాంటి కృప దిగి వచ్చును గాక. వాక్యాన్ని వెంబడించండి. ఇతని పేరు వచ్చింది. ఇతని పేరేంటి? యోనా. అందరు పలకండి, యోనా. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా యోనా దగ్గరికి వచ్చి యోనాతో పలుకుతున్న మాటను ఒకసారి చదవండి. కాబట్టి వారు చూచి, 8వ వచనం చదవండి అమ్మా. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో. ఇటు యోనా వైపు చూడండి మీరే, ఒకరు చదవండి. నీ వ్యాపారం ఏమిటో, నీ జనం ఏమిటో, ఈ సంగతంతయు మాకు తెలియచేయమనగా అతడు ఇలాగనెను, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రజలందరూ చీటీ వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. ప్రజలందరూ యోనాని క్వశ్చన్ చేస్తున్నారు. నీ జనం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీ ప్రొఫెషన్ ఏంటి? నీ యొక్క ఉద్యోగం ఏంటి? నీ వృత్తి ఏంటి? నువ్వు ఏ జాతికి సంబంధించిన వాడివి? ఏ దేశానికి సంబంధించిన వాడివి? అసలు నీ పేరే, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటూ ఉంటే యోనా అప్పుడు ఏం చేశాడో చెప్పమంటారండి? స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఇప్పుడు 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. యోనా చేసిన పని. మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా యోనా, ఇప్పుడు యోనా అంటున్న మాట, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడు. హల్లెలూయా అని చెప్పండి. సేవకుడు అనేవాడు ఎలాంటి వాడంటే, సంఘమంతా చెలరేగిపోతున్నప్పుడు యోనాలాగా నన్ను బట్టియే శ్రమ వచ్చిందని చెప్పి తనన్నా చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. ఆమేనని చెప్పండి. సేవకుడు మరణించడానికనే ఇష్టపడతాడు. ఆమేనని చెప్పండి. మీ అందరికి తెలుసండి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి వింటున్నాం కదా మనం, యోనా పడిపోతే చేప ఉంది, స్తోత్రం అని చెప్పండి. నీకు తెలుసు, కానీ పడద్రోయబడుతున్న యోనాకు తెలుసా?
తన మనసు చూడండి, నన్ను బట్టి ఈ శ్రమ వచ్చింది, నేను చచ్చిపోతే మీరందరూ నిమ్మలంగా ఉంటారు, నేను సముద్రంలో దూకేస్తే మీరందరూ పరిశుద్ధంగా నిలబడతారు, నేను చచ్చిపోతే మీరందరూ దీవించబడతారని చచ్చిపోవడానికైనా ఇష్టపడిన వాడు దైవజనుడు. హల్లెలూయా. ఏంటి చచ్చిపోవడం అంటే? శారీరకంగా లేదు, ఆత్మీయంగా కోరికలను చెప్పుకుంటాడు. ఆత్మీయంగా లాభకరమైనవి ఏవేవి లాభకరమో అవన్నీ ఆత్మల బట్టి నష్టకరంగా ఎంచుకొని విడిచిపెడతాడు. సుఖాన్ని విడిచిపెడతాడు, నిద్రను విడిచిపెడతాడు, తిండిని విడిచిపెడతాడు, సుఖాలని గౌరవాలను విడిచిపెడతాడు, ఆస్తిని విడిచిపెడతాడు. ఒక సేవకుడు సంఘం కోసం చేసేది ప్రాణ త్యాగం చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చేసిన త్యాగము అది మహోన్నతమైన త్యాగం. ఆ తర్వాత సంఘం కొరకు త్యాగం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సేవకుడు మాత్రమే. హల్లెలూయా. ఆ ఓడలో ఉన్న వారందరి గురించి ఎవరు చచ్చిపోతాం అంటున్నాడు? యోనా సేవకుడు. ప్రజలందరికీ కష్టం వచ్చినప్పుడు ఒక మాట చెప్పమంటారండి? మీలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే సేవకుడు చేసే మొట్టమొదటి పని ఏంటో చెప్పమంటారా? ఆవిడ ఆదివారం గుడికి రాలేదుగా అందుకే తేలు కుట్టింది అండో, ఆదివారం మందిరానికి రాదుగా అందుకే ఆ యాక్సిడెంట్ అయింది అనరో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పిన మాట వినలేదు కదా, ధిక్కరించారు కదా అందుకే కీడు సంభవించింది అనరో. మోకరించి, ప్రభువా తెలుసో తెలియకో ప్రభువా నా బిడ్డలు తప్పిపోయారయ్యా, తెలుసో తెలియకో చేశారు ప్రభువా, తెలుసో అయ్యా తెలియకో వాళ్ళ మీదకి శ్రమ వచ్చిందయ్యా, వారి పాపం నా పాపంగా ఏంచయ్యా. ఒక దానియేలులాగా సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆమేనని చెప్పండి. ఒక నెహెమ్యాలాగా సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ప్రజల కష్టాన్ని, ప్రజల బాధని సేవకుడు తన బాధగా పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. నాకు ఇంత అనుభవం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా మీరు? స్తోత్రం కలుగును కాదు. ఈ 8 నెలల్లో అండి 80 సంవత్సరాలు నేర్చుకోవాల్సినటువంటి అనుభవాన్ని దేవుడు నేర్పించేశాడండి. హల్లెలూయా. ఆమేనని చెప్పండి. ప్రజలందరికీ కష్టం వస్తే కడుపు కట్టుకునేవాడు, ప్రజలందరికీ నిద్ర పట్టకపోతే ఈయన నిద్రపోకుండా ప్రార్థన చేస్తాడు. ప్రజలందరికీ ఇబ్బంది, కరువు, ఒక కుటుంబంలో శత్రువు చెలరేగిపోతున్నాడంటే ఆ శత్రువు మీద విజయం పొందడానికి, అధికారం పొందడానికి, అభిషేకం పొందడానికి దైవజనుడు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. చచ్చిపోవడానికి ఇష్టపడతాడు, తన శరీరం చంపడానికి ఇష్టపడతాడు, తన ఆశల్ని చంపడానికి ఇష్టపడతాడు, తన కోరికల్ని బలిపీఠం మీద సమర్పిస్తాడు సేవకుడు. ఈరోజు చాలామంది సేవకుడి విలువ తెలియదండి. సువార్త ద్వారా రక్షించుకొని సువార్త కొడుకులు పెట్టుకొని, ఉజ్జీవ కొడుకులు పెట్టుకొని, అర్థమవుతుందా? ఆ కూడిక, ఈ కూడిక, బర్త్డే కూడిక, ఈ కూడిక, అన్ని కూడికలు పెట్టుకొని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటే మీరు కాదులే మళ్ళీ మా ఊరు అయ్యగారు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ అయ్యగారు మీ ప్రార్థన కనబడతలే విశ్వాసులకి. అక్కడ ఏలూరులోనో, జంగారెడ్డిగూడలోనో, తాడేపల్లిగూడలోనో ఒక ఆయన వచ్చాడు, ఆయన టచ్ అంటే పడుతున్నారు కింద, అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను వినండి. నేనైనా ఈ పరిచర్యలోనికి ఎంతమంది ప్రవక్తలు, యాజకులు, ఉపదేశకులు ఎంతమంది వచ్చినా వాళ్ళు ఏదో ఆ రోజు నీ కొరకు ద్వారం తెరిచి ప్రభు మాటను మీ హృదయాల్లో పెట్టి దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని చూపించి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీ ఆత్మల్ని కాయాల్సిన వారు నీ సేవకుడే. నీ ఆత్మల మీద అధికారిగా, నాయకునిగా లెక్క అప్పచెప్పవలసింది ఎవరంటే ఏలూరులో ఉన్న ఆయనో. అర్థమవుతుందండి? ఏలూరు అంటే మన నాయన్ జాషువా గారు అనుకున్నారు. కాదండి బాబు, స్తోత్రం కలుగునుగా. ఈ మధ్య అండి అయ్యగారు మా ఊర్లో తగలడ్డారు కొంతమంది. హల్లెలూయా. అక్కడికి వెళ్తే తైలాభిషేక ఆరాధన జరుగుతుంది, టచ్ అంటున్నాడు, అక్కడికి వెళ్తే సాక్ష్యాలు వేసేస్తున్నాడు, స్క్రీన్ వేసేస్తున్నాడు, జరిగిపోతున్నాయి అని చెప్పి మంద ఎటు మళ్ళించబడిందంటే అటు మళ్ళించబడుతుంది. హల్లెలూయా. ఏదో రోజున నిన్ను పెట్టిలో పెట్టే సమయం వస్తుంది, అప్పుడు రాడాయన. హల్లెలూయా అని చెప్పండి. అప్పుడు రాదు ఆ పాస్టరమ్మ. స్తోత్రం కలుగును కాక. మళ్ళీ నిన్ను భూస్థాపితం చేయాల్సింది ఎవరో? అప్పుడే మీరు వెళ్ళరు కానీ చెప్పండి అక్క. స్తోత్రం కలుగును కాక. మీరు వెళ్ళరమ్మా అప్పుడే. మీరు ఎక్కడికి వెళ్తారు? మీ పిల్లలు కూడా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి మీరు చూసేంతవరకు మీరు వెళ్ళరు. హల్లెలూయా. మీ పిల్లలు ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో చూసేంతవరకు నువ్వు వెళ్ళవు. అక్క ఒకవేళ భయం వేస్తుందేమో, నా వయసు అయిపోతుంది, చచ్చిపోతానేమో అనుకుంటున్నా. నిర్మల మామ అవ్వో. హల్లెలూయా. నీ కడుపుని పుట్టిన బిడ్డలో, ఆత్మీయంగా ఎదిగే పిల్లలు ఇక్కడ దేశమంతా ప్రకటించేటప్పుడు నువ్వు చూస్తావు. అప్పుడే వెళ్ళవే, నువ్వు గట్టిదానివి. స్తోత్రం కలుగును కాక. మీరు గట్టోళ్ళు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు అసాధారణ సైన్యంలో ఉన్న ఒక్కొక్క సైనికుడు నిలబడతాం మీరు చూస్తారు.
ఆమేనని చెప్పండి. ఈ రోజున సైన్యం అంతటి తరపున దేవుడు నన్ను ఒక్కడిని నిలబెట్టాడు, కానీ రానున్న దినాల్లో క్రీస్తు అసాధారణ సైనికుడు ఒక్కొక్కడు ఒక్కొక్క చెల్లి, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్నయ్య, ఒక్కొక్క అక్క నిలబడబోతున్నారు. వారికి నియమించబడిన తగిన పాత్రలో నిలబడబోతున్నారు. హల్లెలూయా. దైవజనుని ప్రయాస వృధా కావదు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దైవజనుడికి అంత భారం, నీ కోసం చనిపోవడానికి ఇష్టపడతాడు. యోనా ఏం చేశాడు? చనిపోవడానికి అలాంటి మనసు కలిగాడు, చచ్చిపోవడానికి మనసు కలిగాడు. దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఇష్టపడ్డాడు, ఆశీర్వదించడానికి త్యాగం అయిపోయాడు దైవజనుడు. ఇలాంటి దైవజనుడు అయినటువంటి ఏలియాని ఆహాబు గారు ఏమంటున్నాడు? నిన్ను బట్టియే ఇశ్రాయేలుకి శ్రమ అనండి. చెప్పట్లేదు. ఏదో చెప్పేస్తాడు అనుకున్నాం కానండి, ఇంకేదో చెప్తున్నాడు. స్తోత్రం కలుగును. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాడు. ఆమేనని చెప్పండి. అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇలాంటి ఆత్మతో, అభిషేకముతో, భారముతో ప్రాణాలు తెగించి సేవ చేస్తున్నటువంటి ఏలియాని ఆహాబు వచ్చి అంటున్నాడు, నిన్ను బట్టి ఇశ్రాయేలు ప్రజలకి శ్రమ, నిన్ను బట్టి లోకమంతా పాడైపోతుంది. ఈ రోజును కూడా సేవకుల్ని చాలామంది ఏమంటున్నారు తెలుసా? సేవకుడు మా గ్రామానికి వచ్చిన తర్వాత నా భార్య నా మాట వింటలేదండి. ఈ సేవకుడు ఇక్కడికి వచ్చి సంఘం పెట్టిన తర్వాత పరిస్థితి చేంజ్ అయిపోతుందండి. హల్లెలూయా. ఆమేనని చెప్పండి. ఎందుకు జాతర జరగాలయ్యా? అక్కడ తిని తాగి డాన్స్ చేస్తే ఉత్సాహం ఉద్యమం అక్కడ వస్తుంది. సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళని బ్రేక్ చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. మీకు తెలుసో తెలీదో, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 1 సంవత్సరం ఆగిపోయిందా లేదా? ఎంతమంది గుర్తుంది? మీకు ఎవరు గుర్తులేదేమో. స్తోత్రం కలిగి నాకు గుర్తుందండి. అయ్యగారు ఆగిందండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇంత బలంతో కదులుతున్నటువంటి సేవకుడిని లోకస్తులు ఏమంటున్నారంటే, నిన్ను బట్టి ఏ శ్రమ వస్తుంది, నిన్ను బట్టి ఏ యోనా, నిన్ను బట్టి ఏ ఏలియా. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నిన్ను బట్టి ఏ శ్రమ వస్తుంది. ఒక ఆత్మీయుని కూడా చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఇంటిలో కావచ్చు, అన్యులు కావచ్చు, నిన్ను బట్టే శ్రమ. పెళ్లి చేసుకున్నందుకే శ్రమ వచ్చింది. ఉద్యోగానికి వెళ్ళకముందు బాగానే ఉన్నావు, చదువుకు వెళ్ళకముందు బాగానే ఉన్నావు, వెళ్ళడాన్ని బట్టే శ్రమ వచ్చింది. హల్లెలూయా. పరిచర్య అని వెళ్ళావుగా, నిన్ను బట్టే కుటుంబానికి శ్రమ వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలు అంటున్నారేమో, బాధపడకో. ఆమేనని చెప్పు. హల్లెలూయా. వాస్తవానికి సేవకుడు అన్నవాడు ప్రజల దుష్టత్వం నుంచి మళ్ళిస్తాడు. సేవకుడు అన్నవాడు ఆశీర్వదిస్తాడు. సేవకుడు అన్నవాడు తన బలిపీఠం మీద, దేవుని బలిపీఠం మీద తన బలి అయిపోవడానికి ఇష్టపడతాడు. ఆమేనని చెప్పండి. అతను బట్టి మనలోనికి ఏమవుతుంది? దీవెనే వస్తుంది. కానీ ఆహాబు కూడా ఏమంటున్నాడు? ఎగైనిస్ట్గా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైతే స్తోత్రం అని చెప్పండి. ఆమేనని చెప్పండి. ఇంకొక సేవకుని గురించి నేను ముందుకెళ్తానండి. చెప్పమంటారా వద్దంటారా? అర్థమవుతుందండి మీకు ఏమన్నా? స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి దావీదు? మీకు తెలుసు. అభిషేకించబడిన దావీదు, ఈ ఫిలిస్తీన్ల మధ్యన నిలబడిన దావీదు, రాజుగా పట్టాభిషేకం చేయడానికి అర్హుడైనటువంటి దావీదు, అరణ్యాలు పాలైపోయిన దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు తీసుకొచ్చి నిలబెడుతూ గొల్లియాతుని జయించిన అదే దావీదు మిక్కిలి బాధ, దుఃఖం ఎవరిని బట్టి? తన పిల్లలను బట్టి, తన కుమార్తెలను బట్టి, తనకున్న భార్యలను బట్టి దావీదు కృంగిపోతున్నాడు. అయ్యో, వచ్చి నా భార్యల్ని తీసుకెళ్ళిపోయారే, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారని ఒక పక్కన దావీదుకున్న సమస్యను బట్టి దావీదు గుండె నలిగిపోతుంది. ఆమేనని చెప్పండి. ఒక సేవకుని గుండె నలిగిపోతుంది. నేను ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు ప్రార్థనలో నాకు దేవుడు చూపించాడు. ఒక హార్ట్ సింబల్ చూపించి ఒక సుత్తి తీసుకుని హార్ట్ని ఏం చేస్తున్నారంటే కొడుతున్నారు. ఒక దెబ్బ పడిన తర్వాత ఆగట్లా, ఇంకొక దెబ్బ కొడుతున్నారు. అలాగా ఆ గుండె అంతా గాయం అయిపోయింది. అలా చెక్కబడుతుంది. ఒక్కొక్క శ్రమ
దావీదు జీవితంలో కూడా శ్రమ, ఇక ఏడ్చుటకు శక్తి లేక మిక్కిలిగా దుఃఖపడుతున్న సమయంలో దావీదు పక్కనే ఉండవలసిన వారు, దావీదు శ్రమలో నిలబడవలసిన వారు, దావీదుగా పక్కనే సైన్యంగా నిలబడిన వారు ఏం చేస్తున్నారంటే దావీదును రాళ్ళు రువ్వి చంపేద్దామని లేచిన స్థితి. హల్లెలూయా. ఒక సేవకుడు నిలబడితే అతన్ని చంపాలనే మనసు ఈ దినాల్లో ఎంత ఎక్కువగా ఉందో తెలుసా? స్తోత్రం అని చెప్పండి. రీసెంట్గా జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను నేనండి. అమెరికా దేశంలో అమెరికా టర్నింగ్ పాయింట్ అని ఒక సంస్థ ఉంది. అమెరికా టర్నింగ్ పాయింట్. ఈ సంస్థని, ఈ ఆర్గనైజేషన్ పెట్టి అక్కడ 1000 మందికి పైగా అందులో ఎంప్లాయ్మెంట్ లేదంటే కొంతమంది ఏజెంట్లని లేవనెత్తారు. 1000 మంది ఆ సంస్థలో పనిచేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఆ 1000 మందికి అధిపతి ఎవరంటే 31 సంవత్సరాల చార్లీ కర్క్ అని ఆయన. స్తోత్రం అని చెప్పండి. అతడు మాట్లాడాడు అనుకోండి, ఎవరు కూడా ఎదురు మాట్లాడే విధం లేదు. ఆమెనని చెప్పండి. హల్లెలూయా. మొదటి శతాబ్దంలో స్టెఫను మాట్లాడితే ఆత్మతో జ్ఞానముతో మాట్లాడినట్టుగా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆ హెబ్రీల మధ్య మాట్లాడినట్లుగా అంత తెగింపు కలిగి, రోషం కలిగి 31 సంవత్సరాల చార్లీ కర్క్ అని ఆయన నిలబడి అమెరికా దేశాన్ని మార్చాలని గుండెల్లో ఒక భారం, గుండెల్లో ఒక ఆశను పెట్టుకొని నిలబడి యూనివర్సిటీల్లో నిలబడి యవ్వనస్తుల మధ్య ప్రసంగం చేస్తున్నాడు. స్తోత్రం అని చెప్పండి. ఎవరి మధ్య? తప్పిపోయేది ఎవరో తెలుసా? యవనస్తులే. అమెరికా దేశంలో ఎలాంటి చెరిపోతున్నారో చెప్తాను వినండి. స్త్రీ వివాహం, పురుషుడు వివాహం, లేదంటే గర్భఫలం మాకు వద్దండి, ఒక రోబోటిక్లో ఆ కణాన్ని పంపించి మాకు ఆ బిడ్డ కావాలి కానీ మేము మాత్రం గర్భం ధరించము. ఇలాంటి సాతాను ఆరాధన, ఇలాగా భయంకరంగా ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే మారు పేరుగా ఉండాల్సినటువంటి అమెరికా ఈ దినాల్లో ఏమైపోతుందంటే శాపగ్రస్తమైన దేశంగా మిగిలిపోతుంది. ఒక శపితమైనటువంటి దేశంగా మిగిలిపోతుంటే ఆ చీకటి కమ్ముతున్నటువంటి ఆ దేశం మీద కారు చిచ్చుగా దేవుడు ఒక వ్యక్తిని నిలబెడుతున్నాడు. అతని పేరు చార్లీ కర్క్ అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సేవ చేస్తూ అనేక యవనస్తుల్ని టర్న్ చేస్తూ మరలా దేవుని దగ్గరికి, పాయింట్ అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకొస్తూ అనేకల్ని ప్రభావితం చేస్తున్నాడు. అనేక మీటింగుల్లో, అనేక డిబేట్లలో వాడబడ్డాడు. సమస్త అంతా రైజ్ అవుతుంది. ఆమెను చెప్పండి. ఆ సమయంలో శత్రువు సాతాను ఏం చేశాడు తెలుసండి? ఒక 7-8 రోజుల క్రితం, మొన్న వారమే కదా అయ్యా, స్తోత్రం అని చెప్పి, హల్లెలూయా, ఒక దుండగుణ్ణి సాతానుగాడు ప్రేరేపించి, ఎక్కడికి వెళ్తావురా చార్లీ కర్క్, నీ వల్ల అమెరికా దేశం అంతా మార్చేస్తావా? యునైటెడ్ స్టేట్స్ని, యునైటెడ్ కింగ్డమ్ అంతటిని మారుస్తావా? నీ కింగ్డము, దేవుని కింగ్డమ్ ఎక్కడ విస్తరిస్తుందిరా? నిన్నే లేకుండా చేసేస్తానని చెప్పి ఒక యవనస్తుడు, 21 22 వయసులో ఉన్న యవనస్తుడిని తీసుకొచ్చి సాతానుగాడు ఏం చేశాడంటే, ఆయన చార్లీ కర్క్ ఆయన యవనస్తులు అందరి ముందు నిలబడి కూర్చొని మాట్లాడుతూ వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్నటువంటి ఆలోచనలకి సమాధానం చెబుతూ మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కొన్ని లక్షల మంది యవ్వనస్తుల్ని, కొన్ని వేల యూనివర్సిటీల్ని ప్రభు తట్టు తిప్పాడు ఆయన. అపవాదిగాడు ఏం చేశాడు? ఆడనుకుంటున్నాడు చార్లీ కర్క్ని చంపేశాం, స్తోత్రం కలుగును గాక, ఆ సంస్థ అంతా కుంటుపడిపోద్ది, ఇంకా వాళ్ళకేమో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాబు ఉన్నారు, ఇక ఏమీ లేదు, మరలా నేను చెప్పిందే అమెరికా దేశంలో జరిగిద్దని అపవాదిగాడు అనుకుంటున్నాడు. పిచ్చోడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబును చంపేశారని ఆది అపోస్తలుల కాలంలో సంఘంలో వినబడినప్పుడు, అదే సమయంలో పేతురును కూడా చెరసాలను తీసుకెళ్ళినప్పుడు సంఘం అంతా అనుకుంటున్నారు పేతురు బయటికి రావాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూతలు పేతురుని బయటికి తీసుకొచ్చాయి. ఒక దైవజనుడు చచ్చిపోతే అంతకన్నా మించిన అభిషేకముతో, ఆత్మతో వాడబడే దైవజనులు 100 మంది బయటకు వస్తారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏ యెజబెల్ అయితే ఏలియాని చంపుదాం, నరుకుదాం, పొడి చేద్దాం అనుకుందో, అతని మీద ఉన్నటువంటి అభిషేకం 3 మీదకి వచ్చింది. హల్లెలూయా. ఒకడేమో ప్రవక్త అయ్యాడు, ఒకడేమో యాజకుడు అయ్యాడు, ఒకడేమో రాజు అయ్యాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకుడిని పంపితే బలమైన జనం బయటకు వస్తుంది. ఆమెనే చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగినట్లుగా వారిలో ఒంటరి అయిన 1000 మందిగా చేస్తానని దేవుడు యేసునామములో అమెరికా దేశంలో కూడా ఇప్పుడు వచ్చిందండి అసలైన రివైవల్. చప్పలు కొట్టండి.
అసలు దేశానికి న్యాయం చేస్తున్నవాడు, దేశానికి యవనస్తుల్ని బిడ్డల్ని తిప్పుతున్నవాడు చచ్చిపోవడం ఏంటి? చార్లీ కర్క్ చచ్చిపోతే ఆ చార్లీ కర్క్ స్థలంలో నేను నిలబడతానని తన భార్య నిలబడుతుంది, తన వెనకమాలున్న 1000 మంది నిలబడుతున్నారు. అబ్బా, యేసు నామములో మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల్ లాంటి దైవ సేవకులు మరణిస్తుంటే దేవుడు ఊరుకొని ఉండలేదు. ఇలాంటి యవ్వనస్తుల్ని దేవుడు పురుకొల్పి లేపుతున్నాడా? రమణ శబరగదన రిమణ దూరమణ పడుకోవలసిన, లోకంలో ఉండవలసిన, చేపంలో ఉండవలసిన, పాపంలో పాడైపోయి, స్నేహాల్లో పాడైపోయి, ప్రేమలో పడిపోవలసిన యవ్వన బిడ్డల్ని నా దేవుడు ఈ దినాల్లో ఎందుకు లేపుతున్నాడో తెలుసా? ఒక ప్రవీణ్ పగడాల రక్తం భూమి మీద నుండి మొరపెడుతుంది కాబట్టే. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ నా దేవుడు నిన్ను రైస్ చేయబోతున్నాడు, నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అనేకుల దుష్టత్వం నుంచి మళ్లించడానికి, అనేకులు శాపాన్ని వెనుకొట్టి ఆశీర్వాదాలను నడిపించడానికి, అనేకులు జీవించడానికి నా దేవుడు నిన్ను రైస్ చేయబోతున్నాడు, నిన్ను లేపబోతున్నాడు, నిన్ను రేపబోతున్నాడు. రమణ శబరగదన రిమణ దూరమణ నీతిమంతుని రక్తం భూమి మీద నుంచి మొరపెడుతుంది. భూమి మొరపెడుతుంది. దేవుడు ఆలకించి యవ్వన తరాన్ని లేవనెత్తుతున్నాడు, యవ్వన తరాన్ని లేవనెత్తుతున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేవారిని, గొప్ప గొప్పగా ఆరాధికులని, గొప్ప గొప్ప ప్రసంగికులని అబ్బా నా దేవుడు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, భారతదేశంలో, యూపీలో, ఉత్తరాఖండ్లో నా దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ యేసు నామములో ఇలాంటి కృప భారతదేశం మీదకి దిగివచ్చును గాక, మన తెలుగు రాష్ట్రాల మీదకి దిగివచ్చును గాక, మన సంఘాల మీదకి దిగివచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఒక్క దైవజనుడు మరణిస్తే 1000 మంది పుట్టుకొస్తారు. యాకోబు ఒక్కడు చచ్చిపోయాడండి, భూలోకాన్ని తలక్రిందులు చేసే పేతురు బయటకు వచ్చాడు. హల్లెలూయా. స్టెఫను ఒక్కడ మరణించాడండి, బలంగా పరిచర్య చేసి సేవ చేసే పౌలు బయటకు వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏలియా ఎత్తబడ్డాడండి ఒక అభిషేకంతో, కానీ 2 పాళ్ళ అభిషేకంతో ఏలీషాని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒక్కడ మరణిస్తే క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం లేదు, క్రైస్తవ్యానికి లాభమే. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రసంగించే నేనైనా వినే మీరైనా చంపబడతాము, చచ్చిపోతాము దేవుని పిలుపు వల్ల, మనుషుల చేతిలోనే ఎక్కడో ఒకడో ఏదో ఒక రోజున. అందుకే శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడిన అవసరం లేదు, ఆత్మని శరీరాన్ని చంపే దేవునికి భయపడండి. ఆమేనని చెప్పండి. నాకైతే ఫుల్ గ్యారంటీ, నాకు స్తోత్రం అయ్యారు. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారండి, దైవజనుల ప్రార్థనలో నుంచి జాషువా గారు కొట్టుకొచ్చారు. ఆ ప్రార్థన అభిషేకంలో నుంచి మాలాంటి యవనస్తులు బయటకు వస్తున్నారు. స్తోత్రం అని చెప్పండి. ఎంత బలంగా కదులుతుంటే సైతాన్ గడు ఏమైనా ఊరుకుంటాడా? ఆడు మా మీద రేగిపోతున్నాడు. స్తోత్రం అని చెప్పండి. ఇక్కడికి వస్తున్నామని చెప్తేనే అసూయపరులు లేచారు, ఇక దేశ విదేశాలు దాటుతున్నామంటే మా మీద శత్రులు లెగుతారు. ఏదో రోజున మేము కూడా చెప్పాలి, వెళ్ళిపోతాం. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కానీ మీరు నిలబడాలి, నువ్వు నిలబడాలి. ఆమేనని చెప్పండి. ఒకరు వెళ్ళిపోయారంటే నువ్వు బలంగా నిలబడాలి, ఒకరు సాక్షిలో పడిపోయారంటే నువ్వు నిలబడాలి, ఒకరు బలహీనం అయిపోతున్నారు ఆత్మీయతలు అంటే నువ్వు నిలబడాలి. ఆమేనని చెప్పు. మీ పక్కన సెకండ్ చెప్పండి, నువ్వు నిలబడు. ఎవరు పడిపోయి నువ్వు పడిపోకని చెప్పు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సినిమాలో బిడ్డల మీదకి అలాంటి భారము అభిషేకం దిగివచ్చును గాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు మరణించాడు. మరణించడానికి త్యాగం చేసిన దైవజనుల మీదకి ఈ రోజున సాతాను కూడా అంటున్నాడు, నిన్ను బట్టే శ్రమ వస్తుంది ఏలియా, నిన్ను బట్టే ఇశ్రాయేలు కష్టపడుతున్నారు, నిన్ను బట్టియే అంటే ఏలియా ఏ రోజు కృంగిపోలా. హల్లెలూయా. యెజెబెలు ద్వారా వచ్చిన కృంగుదల వేరు, ఆహాబు ద్వారా సైతాను గడు తీసుకొచ్చిన కృంగుదల. మీలో ఎంతమంది లేరక్క? నీ భర్త నిన్ను ఏమండే కూర, ఉప్పు సరిగ్గా, పప్పు సరిగ్గా, తాలింపు సరిగ్గా, నీ మొహంలాగా ఉంది అన్నావు అనుకో, ఇక నువ్వేమంటావు? లేదు, ఆ చీర పైడి చెంగు ఉంటుంది కదా, అదంతా చీవుడే స్తోత్రం కలుగు, కన్నీరే స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏం చేసావు ప్రార్థన అంటున్నావు, నీ పిల్లోడు ఏమయ్యాడు, నీ పిల్లది ఏమైంది, స్తోత్రం కలుగును కాక అనేసరికి నీకేమొచ్చేది? నిజమే కదా. మళ్ళీ బాధపడకు, భయపడకు.
ఆమేనని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దేవుడి నీ దేవుడు, ఆమేనని చెప్పు. హల్లెలూయా. యేసు నామములో దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక, దేవుడు మీకు బలాన్ని ఇచ్చునుగాక. అయితే దేవుని బిడ్డలారా, దైవజనుల్లో ఉన్నటువంటి మూడో లక్షణం చనిపోవడానికైనా త్యాగం చేయడానికైనా ఇష్టపడతాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. చెప్పమంటారండి? చెప్పమంటారా అయ్య గారు? స్తోత్రం అని చెప్పమంటారండి? ఎందుకంటే ఈ 35 రోజుల్లో మొదటి సెషన్లో, రెండవ సెషన్లో దేవుడు వాడుకున్నారు కానండి, ఎందుకో దేవుడికి మరలా బలంగా ప్రేరేపణిచ్చి మరలా ఈ దీనుడి ద్వారా కూడా మీరు బలపరచబడాలి దేవుడు అనుకున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేనని చెప్పండి. అంతేగాని నాలో ఏం లేదండి. స్తోత్రం కలుగును గాక. ఏదో నేను గొప్ప ఉన్నానో, నాదేదో అనుభవం ఉందనో, ఏదో వాక్యం వచ్చానో మీ మధ్యలో నిలబెట్టలేదు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏదో నాకున్న చిన్న అనుభవం నుంచి మిమ్మల్ని బలపరచడానికి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. రండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీలతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మేళ పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా వైపు చూడండమ్మా. నాలుగో విషయాన్ని చెప్తాను, వినండి. మొదటిది ఏంటిది? దైవజనుని దేవుడు ఎందుకు పుట్టించాడు? దుష్టత్వం నుంచి మళ్ళించడానికి, ఆశీర్వదించడానికి. మూడోది, దైవజనుడు తన ప్రాణానికి సహా తెగించి సంఘం కోసం నిలబడతాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నాలుగో విషయాన్ని ఇక్కడ గిద్యోను, నా పేరు కథగా అందుకే చెప్పుకుంటున్నారు అనుకోకండి. స్తోత్రం కలుగునుగా. మీతో ఏ మాట దేవుడు పలకాలని చెప్పాడో ఆ మాట పలకడానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, జాషువా గారా, ఎప్పుడు జాషువా జనరేషన్, జాషువా అంటూ ఉంటారు. లేదమ్మా, పేరు పెట్టి దేవుడు పెట్టిన పేరుని ఏం చేస్తామంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీకు పరిచయం చేయడానికి ఆ పేరు వాడతాం, అంతే తప్ప మనుషులు కాదు. స్తోత్రం అని చెప్పండి. ఆమేనని చెప్పండి. యేసునామములో అలాంటి కృప మీకు అర్థమవును గాక. గిద్యోను మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలందరినీ 7 సంవత్సరాలు మిద్యానీలు వాళ్ళందరూ కూడా కలిసి ఇశ్రాయేల్ ప్రజల్ని అనపబడుతున్న సమయం. ఆ సమయంలో దేవుడు గిద్యోన్ని, బలహీనుడు, మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వాడు, ఈ యొక్క గిద్యోన్ని లేవనెత్తి 2 సూచన క్రియలు చేసి తనతో ఉన్నటువంటి 30,000 మందిని సైన్యంలో కూడా 300 సైన్యాన్ని యుద్ధానికి తీసుకెళ్ళమని చెప్పి, కొండలు పగలగొట్టమని, దివిటీలు రగలాలని, మిద్యానీలు తండ్రి మీద ఒక యవల రొట్టె పడినట్లుగా నువ్వు పడతావు, విజయం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆమెను చెప్పాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు గిద్యోను. ఆమెను చెప్పండి. గిద్యోను ఎక్కడికి వెళ్ళాడండి? హల్లెలూయా. వెళ్ళి ఎవరైతే మిద్యానీలు భయంకరంగా ఇశ్రాయేల్ ప్రజలను హింసించారో, ఏ తెగవారైతే ఇశ్రాయేల్ ప్రజల్ని చంపారో, అణిచివేశారో, అలాంటి మిద్యానీలను తరిమి కొంతమంది చంపి ఎఫ్రాయిమీల దగ్గరికి వచ్చాడంట. అక్కడికి వచ్చేసరికి ఎఫ్రాయిమీలు అందరూ కూడా వచ్చి గిద్యోనుతో ఏమన్నారంటే, అరే నీకు బుద్ధి ఉందా? అసలు గిద్యోనా, నీకు బుద్ధి ఉందా? మేము ఎంత జనం, నువ్వు ఒక్కడే యుద్ధం చేయడం ఏంటి? మేము లేమా? అందరు చెప్పండి, మేము లేమా అనండి. మీరు ఉంటారు ఎక్కడ మాట చెప్పడానికి ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు మీరు మీటింగ్లు పెట్టండి, మేము లేమా అంటారు. నిజంగా మీటింగ్ పెట్టొచ్చేసరికి మేము ఉన్నాం గారు అయ్యగారు, ఇది లేదు మా దగ్గర. హల్లెలూయా. ఆమేనని చెప్పండి. ఆ ప్రార్థన చేయదుము గాక. ఆమేనని చెప్పండి. ఎఫ్రాయిమీలు అంటున్నారు, మేము ఎంతటి వారిగా కనిపించావు నీకు? ఎందుకు మమ్మల్ని తీసుకువెళ్ళలేదు? మేము కూడా వస్తే యుద్ధం చేస్తాం కదా, మేము కూడా వస్తే నీకు సహకరిస్తాం కదా, మేము కూడా నిలబడతాం కదా. మిమ్మల్ని కూడా చాలా అంటారు కదా. పిల్లకి పెళ్లి చేసేటప్పుడు డబ్బులు లేవని చెప్పి ఎవరినో బయట వాళ్ళని అడిగి డబ్బులు తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు వచ్చి అంటారు, బయట వాళ్ళని ఎందుకు అడిగావే? నేను ఇవ్వలేనా నీకు? మరి ఇవ్వలేను నాకు కనపడుతున్నానా అనరా మిమ్మల్ని. స్తోత్రం కలుగును గాక. నన్ను అడగాల్సిందే అక్క, నన్ను అడగాల్సిందే చిన్న. స్తోత్రం కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిలబడే వాళ్ళు ఎవరు లేరు కానండి, ఆ శ్రమ అంతా తీరిపోయిన తర్వాత వచ్చి మాట్లాడేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. స్తోత్రం కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు కష్టపడి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కానండి, ఆ శ్రమ తీరిపోయిన తర్వాత అవునా నాకు ఎందుకు చెప్పలేదు, ప్రార్థన చేసేదానిగా. హల్లెలూయా. నీ ప్రార్థన వల్ల అవ్వదని చెప్పి వేరే వాళ్ళ ప్రార్థన ద్వారా జరిగిచ్చేసాడులే కార్యం అనిపిస్తుంది నాకు. అర్థమైతే ఆమెనని చెప్పు.
హల్లెలూయా. కొంతమంది అండి మా ఊర్లో ఏమంటారో తెలుసండి, మీ ఊరు కాదండి, మీరు చాలా మంచోళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. అవునా, డబ్బులు రాలేదంటగా మీకు, ఇప్పుడు వచ్చేసినాయి అంటగా. నాకు చెప్పలేదు ఒక మాట, ప్రార్థన చేసేదానిగా అంది ఈ అక్క. స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క అప్పుడే ఆత్మీయతలో బాధపడుతూ ఆ యొక్క అంది, ఏమోలే దేవుడు కార్యం చేశాడంటే, దేవుడు కార్యం చేస్తాడులే నాకు చెప్పాలిగా అంటుంది ఈడి. అబ్బో, స్తోత్రం కలుగును గాక. ఏ శ్రమలో అలాంటి మోకాలు వెలిగించబడును గాక. అందరికీ నీ ప్రార్థన వర్తించదు, అందరికీ నీ సహాయం వర్తించదు, అందరి సహాయం నీకు వర్తించదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అన్నయ్య బాగా చేసేస్తాడండి. అకౌంట్లో 10,000 కొట్టమంటే కొడతాడు, 50,000 కొట్టమంటే కొడతాడు. హల్లెలూయా. ఆ కొడతాడు అనుకున్నవాడు ఒకరోజు కొట్టడం అనుకున్నవాడు కొడతాడు. నీకు సహాయం దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ద్వారాలు తెరిచి దేవుడు నీకు నడిపించును గాక. ఎవరైతే నిన్ను హెచ్చేస్తారో, ఎవరైతే నీ పక్షాన నిలబడతారో అనుకున్నావో వారు నిలబడరు. దేవుడు అనుకున్నవారు నీ పక్షంగా నిలబడును గాక. దేవుడు అనుకున్నవారు నీ పక్షంగా పోరాడుదురు గాక. దేవుడు అనుకున్నవారు నీ పక్షాన వ్యాజ్యము చేయుదురు గాక. దేవుడు అనుకున్నవారు నీ కోర్టు సమస్యని వాదించే లాయర్లు లేవనెత్తబడుదురు గాక. నీ సమస్య పక్షంగా పోరాడేవారు నాయకులు లేచుదురు గాక. హల్లెలూయా. గిద్యోను కూడా వెళ్ళి యుద్ధం చేస్తే ఎఫ్రాయిములు అలాగే ఉన్నారు. నన్ను వాడుకోవచ్చుగా. స్తోత్రం చెప్పండి. మీకు ఒక మాట చెప్పాలండి, చెప్పమంటారు వద్దంటారా? మన 7 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు, ఎరుకో ఉపవాస ప్రార్థనలు, నేను అనుకున్నాను, నేను నాన్నగారు ఉంటే సరిపోద్దులే అని అనుకున్నా. కానీ దేవుడు అన్నారు, 3 దైవజనులను పిలువ అన్నారు. సరే, 3 దేవుడు చెప్పినట్టుగానే 3 ప్రకటించి పాంప్లెట్లు వేసాం, బ్యానర్లు కూడా కట్టాం, ఆన్లైన్ పబ్లిసిటీ చేసాం. స్తోత్రం అని చెప్పండి. అందరూ చూశారు. మరలా 2 రోజులు పోయిన తర్వాత దేవుడు అన్నారు, రే ఎరుకో కోటగోళ్ళు పోవాలంటే అందరం మగవాళ్ళే కాదు, ప్రవక్తిని రావాలని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నేను పడుకున్నానండి, అర్ధరాత్రి 2 వరకు ప్రార్థన చేసి పడుకుంటే తెల్లవారు 5 గంటలకే దేవుడు లేపి అందరూ యాజకులే కాదు ఒక్క దెబోరా రావాలన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభా ఎవరిని పిలవాలి ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలోచన వచ్చింది. మీ మధ్యలో నిలబడ్డారు చూడండి కరుణాపాల్ గారు. హల్లెలూయా. ఆవిడ వచ్చారు. ఏ పబ్లిసిటీ చేయలేదు ఆవిడ కోసం, పెద్దగా పాంప్లెట్లో లేదు, పోస్టర్లో లేదు, ఆన్లైన్ పబ్లిసిటీ ఎక్కడా లేదు. సడన్గా దేవుడు దృష్టిలో ఉన్నటువంటి ఆవిడ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తాను వినండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీటింగ్లు పెట్టాం, ఇంతమంది పాస్టర్లు వస్తున్నారు. నేను ప్రతిరోజు వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేయడం, అందరూ చూడడం చూసి కొంతమంది పాస్టర్ గారు అయ్యారు నాకు ఫోన్ చేసి, ఏమండి మమ్మల్ని కూడా వాడుకోవచ్చుగా గిద్యోని గారు. హల్లెలూయా. మేము ఏమి చిన్నోళ్ళం కాదండి, వైజాగ్ నుంచి కూడా వచ్చింది. హల్లెలూయా. ఆమేనని చెప్పండి. అటు కైక్లూరు నుంచి కూడా వచ్చింది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. వచ్చి మేము కూడా ఉన్నాం వాడుకోండి అన్నారు. మెసేజ్లు, ఫోన్ రికార్డులు అన్నీ కూడా నాయనకి ఫార్వర్డ్ చేసి, అన్నయ్య ఇలాగ అడుగుతున్నారు అన్నయ్య. నేను అన్నయ్యకి తెలియకుండా ఏం చేయనండి, ఆత్మీయ నాయకుడికి తెలియకుండా ఏమీ చేయను. స్తోత్రం కలుగును గాక. నీకు ఇంకా మాట చెప్పాలంటే, నా దగ్గరికి ఎవరైనా స్పీకర్ రావాలంటే నాన్నగారు పరిచర్లోకి అన్నయ్య అనుమతి లేకుండా ఎవరు రారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అయ్యారు సైలెంట్గా. ఇప్పుడు ఆ ఆటలు సాగట్లేదు దేవుని కృపను బట్టి. ఆమేనని చెప్పండి. ఎందుకంటే అక్కడ నిలబడ్డాడు ఒకడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అందరూ మెసేజ్లు చేస్తున్నారు, నన్ను వాడుకో, నేను కూడా వస్తాను, నేను బలపరుస్తాను అంటున్నారు. అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. అన్నయ్యకి ఫార్వర్డ్ చేస్తే అన్నయ్య అన్నారు, ఎరా మొదలైందిరా నిజమైన పరిచర్య ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. నాయనన్న ఈ పరిచర్యలోకి వచ్చి నిలబడిన తర్వాత గొప్ప గొప్ప సేవకులు నాయనన్నకి ఫోన్ చేసి మెసేజ్ చేసి నన్ను కూడా వాడుకో అని ఆశపడిన సేవకులు నాకు తెలుసు. నేను చూసాను ఆ మెసేజ్లో, ఆ ఫోన్ కాల్ నేను విన్నా. ఏమన్నా నన్ను కూడా వాడుకోని మీ పరిచర్యలు అన్నారు. అదే మాట రామచంద్రపురం పరిచర్లు కూడా దేవుడు చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. మన సహవాస పరిచర్లు కూడా దేవుడు చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, ఇదిగో తగలడ్డారుగా ఎఫ్రాయిమీలు అంటోళ్ళే, నన్ను కూడా పిలవచ్చుగా. యాక్క నీ పిల్లని కూర్చోబెట్టేటప్పుడు నేను పడుకురాను అన్నారుగా. స్తోత్రం అని చెప్పండి. నీ పిల్లకి పసుపు కొట్టేటప్పుడు, కోకం కొట్టేటప్పుడు, కారం కొట్టేటప్పుడు నేను పనికిరాను అంటున్నారుగా. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ అవసరత లేకుండానే దేవుడు మీ ద్వారానే కార్యం జరిగించును గాక. అర్థమైతే ఆమేనని చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే చేయమని చెప్పండి. 3 సార్లు ఆమేనని చెప్పండి. ఆమేన్, ఆమేన్. నేను ఇంకా స్పీడ్కి వెళ్తున్నాను చూడండి.
ఎప్పుడైతే శత్రువుల్ని తరుముకుంటూ గిద్యోని వెళ్తున్నాడో, గిద్యోని వెనకమాల 300 మంది తరుముతూ ఉంటున్నారు. ఎవరిని తరుముతున్నారు చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం చదవండి అమ్మ. 4వ వచనం. గిద్యోను అతనితో ఉన్న 300 మందియు అలసటతో ఉండగా శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంట ఉన్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారిని దయచేయడని మేము మిద్యాను రాజులైన జబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబాహు సల్మన్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుక మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలనని అడిగిరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోను 300 మంది పరిచారకులు. నన్ను వెలుకొచ్చు యోనా గారు ముగిసింది. చప్పలు కొట్టండి ఒకసారి. ఆహాబు గారు నిలబెడదామండి. ఈయనే కీలక పాత్ర. స్తోత్రం అని చెప్పండి. అందుకే నిలబెడదామండి. స్తోత్రం కలుగును కాదు అంటే మళ్ళీ మనోహర్ అనుకునేది. మనోహర్ కాదు, ఆడు. ఎవడాడు? చెప్పాలి ఎవడాడు? ఆయన ముందు ఎవరు నిలబడ్డాడు? ఏలియాలో ఉన్న స్వభావాలు 3 స్వభావాలు చెప్పాను. ఏంటిది? మర్చిపోయారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుష్టత్వం నుంచి ఆశీర్వదించడానికి చచ్చిపోవడానికైనా తెగించిన వాడు ఏలియా. స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని దైవచర్యలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాను. గిద్యోను ఎప్పుడైతే 300 మంది సైన్యంతో 2 రాజులు తరుముతున్నాడో, తరిమి యోర్దాన్ నది దాటారు. ఏం దాటారు? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఏం దాటారు? గిద్యోను సైన్యం ఏం దాటారు? యోర్దాను దాటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకప్పుడు యోర్దాన్ దాటినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే అలసట. గిద్యోను అలసిపోయి ఉన్నాడు, సైన్యం అలసిపోయి ఉన్నారు, బలహీనమైపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలంటే తాగడానికి నీళ్ళు, తినడానికి బెడ్డ మొక్క. స్తోత్రం కలుగును గాక. అలసటలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారండి? మీరు కూడా ఏం కోరుకుంటారు? అలసటలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు ఎవరైనా నన్ను వస్తే ఆదరిస్తే బాగుండు, ఎవరైనా తిండి పెడితే బాగుండు, ఏమీ లేనప్పుడు ఎవరైనా వచ్చి నిలబడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో గిద్యోను వెళ్ళి అడగకూడని రాంగ్ కనెక్షన్లో సుక్కోతు వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి అయ్యగారు, నా సైన్యం అంతా బలహీనంగా ఉన్నారు, శత్రువులేమో దగ్గరే ఉన్నారు, వాళ్ళని చంపితే మిద్యానీలు హతం చేయబడతారు, కాబట్టి ఆహారం పెడతావా అని అంటే సుక్కోతోళ్ళు అంటున్నారు, యారా గిద్యోనా, నీ చేతికి మిద్యానీలు రాజులు అప్పగితే మాకెందుకు? మేము పెట్టాలా భోజనం? మేము పెట్టం, మేము ఉపయోగపడమని సుక్కోతు ప్రజలందరూ గిద్యోని సైన్యాన్ని తృణీకరించారు. స్తోత్రం అని చెప్పండి. అర్థమైతే ఆమెనే చెప్పండి. తృణీకరించబడిన సైన్యం గిద్యోని సైన్యం. అయితే సర్లే, అసలే యుద్ధానికి వెళ్తున్నాం కదా, వీళ్ళతో ఎందుకని చెప్పి, నేను వెళ్ళొచ్చేటప్పుడు నీకుందరా, నేను యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సంపాదించి వచ్చినప్పుడు నీకుందరా అని చెప్పి సుక్కోతు ప్రజలతో చెప్పేసి ఎదరికి వెళ్ళిపోయి, ప్రభా తండ్రి నీకు స్తోత్రం నాయన, యేసు నామములో వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరే బోధించుదురు కాక. నెక్స్ట్ వచ్చిన చదివే ముందండి ఒక మాట చెప్తానే. పెనియేలుకి గిద్యోనికి ఉన్న ఒక అనుబంధం అండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు మనుషులుగా అర్థం చేసుకుంటే నెగిటివ్గా అర్థమైద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపూర్ణంగా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట సంఘము చెవు కలవాడు వినుగాక. ఆమేనని చెప్పాడు. హల్లెలూయా. సుక్కోతు ప్రజలకి ఎప్పుడైతే నిరాకరించబడ్డారో వెంటనే పెనియేలులోనికి వెళ్ళారు గిద్యోను సైన్యం. అక్కడికి వెళ్ళి పెనియేల్లో ఉన్నటువంటి అధిపతుల్ని అదుగుతున్నారు. సైన్యం అంతా ఆకలితో ఉంది, అన్నం పెట్టండి అని అంటే పెనియేల్లో ఉన్నటువంటి వారు అంటున్నారు, యాజ్ ఇట్ ఈజ్ సుక్కోతులో అన్న వాళ్ళు ఏ జవాబు అయితే చెప్పారో, మాకెందుకురా, నువ్వు సేవ చేస్తే మేమెందుకు సహకరించాలి, నువ్వు పరిచర్యకి వెళ్తే మేమెందుకు సహకరించాలి, నువ్వు నిలబడితే మాకేంటి వచ్చేది, రేపొద్దున మిద్యానీలు చంపితే నీకు గానత వస్తుంది, మాకేమైనా వస్తుందా, నేను మీకు సహాయపడమని చెప్పి సుక్కోతు వాళ్ళు నిరాకరిస్తే అదేవిధంగా పెనియేలు వారు కూడా తిరస్కరించారు, దూషించారు, ఆహారం పెట్టడానికి కూడా ఇష్టపడలేదు పెనియేలు వారు. అప్పుడు గిద్యోను అన్న మాట ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ గోపురాన్ని పడగొడతా. ఆమేనని చెప్పండి. పెనియేలు అంటే ఏంటంటే ఒక మాట చెప్పండి. పెనియేలు ఏంటి? నిన్నో అవతల ఎప్పుడో ఎప్పుడు ఎన్నుంటారుగా. పెనియేలు అంటే ఏంటి? దేవుని ముఖం.
ఆ దేవుని ముఖం అనబడేటువంటి స్థలంలో కొంతమంది అందరు కాదు, కొంతమంది అందరు కాదండి, కొంతమంది గోపురాన్ని కట్టారు. గోపురం దేనికి సాదృశ్యం? ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా ఆ నిమ్రోదు కాలంలో అనుకున్నారు, మనం భూమి అంతా విస్తరించబడకుండా చల్లా చెదరైపోకుండా అందరం ఒకే దగ్గర ఉందామని చెప్పి బాబేలు గోపురాన్ని కట్టడానికి సాహసించి అందరూ ఆకాశాన్ని అంటడానికి గోపురం కడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి త్రియేక దేవుడు ఆ బాబేలు గోత్రం దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే దాన్ని నాశనం చేశాడు. ఏం చేశాడు? అందరు చెప్పండి, ఏం చేశాడు? గోపురాన్ని నాశనం చేశాడు. అక్కడ భాషల్ని తారుమారు చేశాడు, జాతిని తారుమారు చేశాడు, అక్కడ సిచ్యువేషన్ అంతా దేవుడు మార్చివేశాడు. కారణం, గోపురం కట్టి దేవుడి కన్నా ఎదిగిపోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళని దేవుడు నేలమట్టం చేస్తాడు. స్తోత్రం అని చెప్పండి. పెనియల్లో కూడా కొంతమంది తయారయ్యారు. ఎలాగా? గోపురాన్ని కట్టుకొని ఆ గోపురాల్లో ఏదో ఒకటి పెట్టుకొని, హల్లెలూయా. ఆ పెనియల్లో దేవుని సేవకుడు ఉన్నాడు, దేవుని యాజకుడు ఉన్నాడు, కానీ సేవ అంతా ఒక పక్కన జరుగుతుంటే గోపురం కట్టేవాళ్ళు తగలడ్డారు. స్తోత్రం అని చెప్పండి. మా ఊర్లో అయ్యారు ఈ మధ్య కాలంలో నేను వెళ్ళాకే సైతన్ గడి ఎలా లేగారంటే, మా నాన్నగారు పరిచర్య సైలెంట్గా వెళ్తుంది, గప్చిప్ సాంబార్ బుడ్డి సౌండ్ ఉండదు, ఏముండదు, హల్లెలూయా స్తుతి మహిమ చప్పట్లతో వెళ్ళిపోద్ది, ఆమేనని చెప్పండి. అలాంటి పరిచర్యలోకి నేను ఎప్పుడు వెళ్ళానో మా మందిరంలోనికి వచ్చిన చిన్నపిల్లలు, యవనస్తులు, ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు నాలాగే గెడ్డాల మీద వాళ్ళు వచ్చేసినాయి. స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు దేవుని మందిరాన్ని మానేశారు, ఏవో చిన్న కలహాల వల్ల మానేశారు. వాళ్ళల్లో సైతాన్ని ఎలా రేగాడంటే, జనవరి 1 వస్తే వాళ్ళ దగ్గర భోజనానికి వెళ్ళాలా, ఈస్టర్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, మనమేంట్రా వెళ్ళలేదని చెప్పి మా చర్చి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరికి ఏంట్రా ఎగిరేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే విగ్రహాన్ని పెట్టుకుని ఎగురుదామని చెప్పి మా ఊరిలో ఒక విగ్రహం నిలిచింది. స్తోత్రం కలుగును గాక. ఒక గోపురం గెలిచింది. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ ఎడుకో ఉపవాస ప్రార్థనలు పెట్టింది కూడా దానికోసమే. వాళ్ళు 3 రోజులు పెట్టి రెచ్చిపోతే దేవుడు నా ఆత్మను ప్రేరేపించి 7 రోజులు రెచ్చిపోయేలా దేవుడు చేశాడు. ఆ 7 రోజుల్లో జరిగింది ఏంటో చెప్పమంటారంటే, కఠినాత్ములు హృదయాలను దేవుడు బద్దలు కొట్టాడు. ఆమేనని చెప్పండి. గోపురాలు పడగొట్టని ఆమేనని చెప్పండి. ఎవరైతే విగ్రహాలు పెట్టారో వాళ్ళ తల్లుళ్ళు వచ్చారు వాక్యం వినడానికి. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అంటే గోపురాలు ఏమి చేయబడుతున్నాయి? ఆమేనని చెప్పండి. హల్లెలూయా. పెనియల్లోకి వెళ్ళిన ఆహారం పెట్టకపోతే గిద్యోను అలసటతోనే, ఆ బలహీనతతోనే మిద్యాని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. మిద్యాని రాజుల్ని ఇద్దరిని జయించాడు దేవుని కృపను బట్టి. ఆమేనని చెప్పండి. జయించాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనం చదవండి. ఆ ఊరి పెద్దలను 15వ వచనం చదవండి. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబూహు, సల్మున్నాను అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసటనున్న నీ సేవకు మేము ఆహారం ఇయ్యవలనని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించుదురో ఆ జబూహును సల్మన్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడులను తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు. ఎవరికి? సుక్కోతు వాళ్ళకి. అందరు చెప్పండి. ఏమొచ్చింది? గిద్యోని ఎవరికి బుద్ధి చెప్పాడు? చెప్పట్లేదండి. స్తోత్రం. బాగా చెప్పట్లేదండి. ఎవరికి బుద్ధి చెప్పాడు? సుక్కోతు వాళ్ళకి వచ్చింది. ఆమేనని చెప్పండి. బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు గిద్యోను. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే నిందించారో, ఎవరైతే తృణీకరించారో గిద్యోన్ని, ఎవరైతే ఆశ్రయం ఇవ్వలేదో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడాడో, ఎవరైతే గిద్యోను దర్శనాన్ని ఆపాలని, చల్లార్చాలని, ఆత్మని చంపాలని చూశారో, బలహీనమైపోవాలని చూశారో, అలాంటి సుక్కోతు ప్రజలకి దేవుడు ఎలా చేశాడో తెలుసా? గిద్యోను బుద్ధి చెప్పేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. సుక్కోతోలకి బుద్ధి రావడానికి ఏం చేశాడంటే, మీకు తెలుసు కదా, నాగజముడు, బ్రహ్మజముడు అవి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి అధికారులందరినీ లైన్లో పెట్టి వాళ్ళ ఈపుల మీద అవి రుద్దుతూ ఉంటే సుక్కోతు అధిపతులకి రక్తం వస్తుంది. ఎవరికి? సుక్కోతులో ఉన్న వాళ్ళకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటానండి, మాకు ఒక సుక్కోతు ఉంది. హల్లెలూయా. ఆ సుక్కోతు ఆత్మ సంబంధమైన లోకంలో మాకు ఒక సుక్కోతు ఉంది. ఆ సుక్కోతులో మమ్మల్ని ఏమన్నారు తెలుసా? రే, కెమెరా పట్టుకునేవాడా, లైవ్ పెట్టుకునేవాడా, వాటర్ బాటిల్ పట్టుకునేవాడా, నీకేంట్రా? స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఒక సుక్కోతు ఉందిలేండి, ఏదో మేము చెప్పలేము. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే అసాధారణ సైన్యమా, ఏం పొడలేరు అన్నారు.
సుక్కోతు అది. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఆ సుక్కోతు ప్రజలకి దేవుడు సమాధానం ఇవ్వడానికి గిద్యోను ద్వారా బుద్ధి చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాగజముడిని, బ్రహ్మజముడిని, ఆ ముళ్ళ మొక్కలను తీసుకొచ్చి అధిపతులు అంటే ఎవరో తెలుసా? సుక్కోతుని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ సైతాను శక్తులని ఇదిగో గిద్యోను ద్వారా ఇదిగో చంపడానికి, బుద్ధి చెప్పడానికి నా దేవుడు గిద్యోనుని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సుక్కోతు వాళ్ళకి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? సుక్కోతు వాళ్ళకి వచ్చేసింది. స్తోత్రం అని చెప్పండి. ప్రభువా, ఈ మాటను కూడా మీరే దీవించండి నాయన. తర్వాత మాట కూడా చదవండి తల్లే. మరియు అతడు, అమ్మా అందరు చెప్పండి అమ్మా ఒకసారి ఆ మాట గట్టిగా చెప్పండి అమ్మా ఒకసారి. నా మాటలు నేను ముగించాను, అయిపోయింది, ఇంకా ఒక్క నిమిషం. స్తోత్రం అని చెప్పండి. అందరు చదవండి అమ్మా మాట ఒకసారి. మరియు గిద్యోను పెనియేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. ఇక చాలు, నా వైపు చూడండి, నా వైపు చూడండి అమ్మా. హల్లెలూయా. ఆగేలాగలేదు హల్లెలూయా. యాక్చువల్గా అండి నాకు తెలీదు ఈరోజు ఉదయం ప్రసంగిస్తానండి. రాత్రి ఏమో అనుకున్నాను, నిన్న ఫోన్ చేసేసరికి పగల చెప్పాలన్నారు. సరే, స్తోత్రం అని చెప్పండి, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రసంగం చూస్తేనేమో రాత్రి ఆయనకి ఇచ్చే సమయంలాగా వెళ్ళేలాగా ఉంది. ఏ శిరంలో అయిపోద్దులేమ్మ, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు, పక్కన వాళ్ళతో చెప్పి 5 నిమిషాలు ఓపిక పట్టక్కాను. 5 నిమిషాలు స్తోత్రం అని చెప్పండి. సుక్కోతు వారికి గిద్యోను ద్వారా దేవుడు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పిన తర్వాత గిద్యోను పలుకుతున్న మాట, పెనియేలులో ఉన్నటువంటి గోపురాన్ని పడగొట్టాడు. ఆమేనని చెప్పండి. గిద్యోను పెనియేల్లో ఉన్న గోపురాన్ని పడగొట్టడం మాత్రమే కాదు, అక్కడున్న ఊరు ప్రజల్ని చంపాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ ఉండగానే సుక్కోతులో ఉన్నటువంటి సైతాన్ని జయించిన దేవుడు, సుక్కోతు ప్రజల్ని జయించిన దేవుడు, సుక్కోతు ప్రాంత ప్రజలకు బుద్ధి చెప్పిన దేవుడు పెనియేలు గోపురాన్ని కూడా పడగొట్టబోతున్నాడు. ఏంటి పెనియేలు గోపురం అంటే టవర్ అంటే ఏంటి? హెచ్చు. ఇదిగో ఒక రకమైనటువంటి సైతాను స్వభావం, ఒక రకమైనటువంటి కలవరం, ఒక రకమైనటువంటి కృంగుదల, ఒక రకమైనటువంటి శాపము ఒక గోపురముగా పెనియేలులో ఉన్నప్పుడు గిద్యోను అడుగు పెనియేలులో పడిందే. గట్టిగా చప్పలు కొడుతూ రమణ శబరగదన రీమానా దూరమాన శబరగదన యేసునామములో పెనియేలు గిద్యోనుని నీలోనికి అడుగు పెట్టింది దేనికో తెలుసా? ఓ రమణ శబరగదన గోపురాన్ని కోల్చడానికి టవర్ కూలిపోబోతుంది, సమస్య కూలిపోబోతుంది. శబరగదన గట్టిగా చప్పలు కొడుతూ ఈ గిద్యోను ఈ పెనియేలుని నడిపించింది దేనికో తెలుసా? గోపురాన్ని పడగొట్టడానికి ఇదిగో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని సంహరించడానికి, వ్యతిరేకపు శక్తులను నా దేవుడు అణచడానికి, గోపురాలు పడగొట్టడానికి, బాబేల్ని నా దేవుడు విరగొట్టడానికి గిద్యోను తీసుకొచ్చాడు. గిద్యోన్ని అభిషేకించాడు, గిద్యోను నిలబెట్టాడు, గిద్యోన్ని వాడుకుంటున్నాడా? రమణ శబలబరగదన గట్టిగా చప్పలు కొడుతూ ఉండగానే నీ జీవితంలో ఉన్న గోపురం కూలిపోతుంది. గోపురాన్ని కోల్చబోతున్నాడు ఈరోజు నా ప్రభువు. రమణ శబలగదన ఆ గిద్యోను సుక్కోతులు అడిగిపెట్టాడు, బుద్ధి చెప్పాడు. ఆ గిద్యోను పెనియేలు అడిగిపెట్టాడు, పర్వతాలు కొడుకుపోయింది. ఓ గోపురం తొలగిపోయింది. ఈ గిద్యోను ఈ పెనియేలు అడుగు పెడుతున్నాడు. పరమ గిద్యోను మన యేసయ్య ఈ పెనియేల్లో అడుగు పెట్టబోతున్నాడా? గోపురము నా దేవుడు రిమాన శబరగదన రియంతరమన ఈ పరిచర్య మీద ఉన్నటువంటి గోపురమా ఈ రోజు నీ మీద ఆజ్ఞాపిస్తున్నాడు. రిమాన శంతల బరగదన యేసునామములో ఏ గోపురం అయితే పరిచర్యకి అడ్డంగా ఉందో, ఏ గోపురం అయితే సంఘానికి అడ్డుగా ఉందో, ఏ గోపురం అయితే ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందో, ఏ గోపురం అయితే ప్రజల్ని అవిశ్వాసంలోకి నడిపిస్తుందో, ఏ గోపురం అయితే ప్రజల్ని ఇబ్బందికరంగా నిలబెడుతుందో, ఆ గోపురాన్ని పరమ గిద్యోనైనటువంటి యేసయ్య యేసునామములో ఆ గోపురము కూలిపోతుండగా అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పలు కొడుతూ శబరబర గదన అందర గదన రిమాన దూరమాన శబరబర గద గోపురాలు కూలిపోబోతున్నాయి. పెనియేల్లో ఉన్న గోపురాలు కూలిపోబోతున్నాయి. రిమానా దూరాబాల శంతాల బరగదన రిమానామాన హల్తరగదన
రిమాన దూరాబాల శబరగదన రికా దూరాబాల శబరబరగదన రిమాన దూరమన శబరగదన. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ కళ్ళు మూసుకొని గట్టిగా 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 రబాల శకాల ధరబరగదన రిమాన దూరాబాల శబరగదన రిమాన దూరమన సెకెరగదన. ఏ గోపురం అయితే నీ ఫలింపు కట్టుగా ఉందో, ఏ గోపురం అయితే నీ అభివృద్ధికి వెట్టుగా ఉందో, ఏ గోపురం అయితే నిన్ను ఆపాలని, నీ ప్రయాణాన్ని ఆపాలని చూస్తుందో, దైవజనుడా, సంగమా, విశ్వాసి, నిన్ను ఏ గోపురం ఆపడానికి వీల్లేదు. పరమ గిద్యోనుగా దేవుడు దిగి వచ్చాడు. గోపురం కోల్చబడబోతుంది. ఈ పెనియేల్లో ఉన్నటువంటి గోపురం కోల్చబడబోతుంది. రబాల శబల గదన రిమాన ధూరాబాల శబర గదన రేకే దేరే బేలే శబరబర గదన. ఏ సునంలో దేవుని చిత్తము జరగనివ్వకుండా, దేవుని ఆలోచన జరగనివ్వకుండా, దేవుని నడిపింపు రానివ్వకుండా, దేవుని అభిషేకం కొమ్మరించబడనివ్వకుండా, ఓ గోపురమా ఏ సునామలో కుప్ప కూలి పడిపోవుదువుగాక. రబాల శబరగదన. గట్టిగా చప్పలు కొడుతూ ఉండగానే, గట్టిగా ఆర్భాటం చేస్తూ ఉండగానే యేసులో ఎరుకో కోటగొడలు కూలిపోవునుగాక. యేసులో పెనియేల్లో ఉన్న గోపురాలు కూలిపోవునుగాక. బాబేలు కూలిపోవునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. యేసు నామములో కృప కలుగునుగాక. సుక్కోతు ప్రజలకి బుద్ధి చెప్పాడు గిద్యోను. పెనియేల్లో అడుగుపడింది గిద్యోనిది. గోపురాలు కూలిపోతున్నాయి. యేసు నామములో ఈ పరిచర్లో ఉన్న గోపురాలు కూడా నా దేవుడు కోల్చబోతున్నాడు. కూలిపోవునుగాక యేసు నామములో. శబర కథన మన రియాంతరబర. యేసు నామములో కృప కలుగునుగాక. ఆమేన్. ఒకసారి కళ్ళు తెరవండి. ఒకసారి ముగింపు మాటలు చెప్తున్నాను. ఆహాబు ముందుకి ఏలియా వెళ్ళి నిలబడినప్పుడు, ఏలియా, నిన్ను బట్టే ఇశ్రాయేల్ ప్రజలకి కష్టం. ఏలియా, నిన్ను బట్టే ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పడుతున్నారు. ఏలియా, నిన్ను బట్టే ప్రజలు ఏడుస్తున్నారు. ఏలియా కృంగిపోలా. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యోనా కృంగిపోలా. దేవుని మీద విశ్వాసంతో ఓడమించి దూకేశాడు. హల్లెలూయా. దావీదు భయపడలా. యెహోవాకు ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు. అందరూ చంపుదామన్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు కోల్పోయినదంతా పిల్లల్ని, కూతుల్ని, కుమారుల్ని, భార్యల్ని, ఏ అభిషేకమో, ఆత్మో, ప్రార్థన జీవితమో అంతా తిరిగి పొందుకున్నాడు దావీదు. యేసు నామములో అలాగ మీరు యేసులో తిరిగి పొందుకొందురుగాక. ఏ జెబెలు స్పిరిట్ అయితే పని చేస్తుందో, ఏ వాక్యము మధ్యలోనికైతే ఏ నడిపింపు రానివ్వకుండా యేసులో ఏ జెబెలు అయితే పని చేస్తుందో, ఇదే నేనే దైవజనుడైతే, నేనే అభిషేకంతో వాడబడే దైవజనుడైతే, యేసు నామములో యెజబెలు యొక్క ఆత్మ నాజరేయుడైన యేసు నామములో పెనియేలులో గోపురము పడినట్టు పడిపోతుండగా గట్టిగా చప్పలు కొడుతూ యేసులో గోపురము కూలిపోవునుగాక. శబరబరగతరమన రిమణధర మనంతరగదన రికా దూరాబాల శబరగదన రికాంతురమన సియరగదన రిమణంతురాబాల శబరగదన. యేసునామములో కృప కలుగునుగాక. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. ఒక్క మాట నేను చదివించి ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఎప్పుడైతే ఏలియాని ఆహాబు వచ్చి మాట్లాడాడో, యెజబెల్ దగ్గర ఉన్నటువంటి 450 మంది ఆషేరు దేవి ప్రవక్తలు, అలాగే కొంతమంది దేవతల యొక్క ప్రవక్తలు 400 మంది, వీళ్ళందరూ ఒక పక్కనుంటే రోషం కలిగి భక్తి చేసిన వాడు ఒక్కడు నిలబడ్డాడు. ఏలియా ఒక్కడు నిలబడ్డాడు. 22వ వచనంలో, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. హల్లెలూయా. 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తలబడుతూ ఉంటారు? యెహోవా నిజమైన దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చెయ్యగా. హల్లెలూయా.
హల్లెలూయా. ఆహాబుని ఎదుర్కొన్నటువంటి ఏలియా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెబుతున్న మాట, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలం 2 సమస్యల మధ్య ఉండిపోతారు, ఎంతకాలం 2 ఆలోచనలు, ఎంతకాలం 2 తలంపులు, ఎంతకాలం 2 ఆలోచనల మధ్య నీ జీవితాన్ని ప్రయాణం చేస్తావు, ఎంతకాలం 2 నడిపింపుల మధ్య నడిపించబడతావు. బయలు నిజమైన దేవుడైతే వాడిని ఆరాధించు. జీవం కలిగిన దేవుడు నిజమైన దేవుడైతే యెహోవా పక్షంగా నిలబడ్డాడు. జీవం కలిగిన యెహోవా పక్షంగా నేను ఒక్కడనే నిలబడ్డాను. ఆమేని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కరే నిలబడ్డారు. ఒక్క ఆత్మ నిలబడింది. 2 తలంపుల మధ్య ప్రజలు ఉన్నారు. వద్దామా, మానేద్దామా, అన్యాయం చేద్దామా, క్రమం చేద్దామా, పాపం చేద్దామా, పుణ్యం చేద్దామా, అసలు ఏంటి నా పరిస్థితులుగా అయిపోయింది, మంచా చెడా, రోగమా ఆశీర్వాదమా, ఏమీ తెలియక ప్రజలందరూ 2 తలంపుల మధ్య నిలబడిపోతే ఒక్కడు నిలబడ్డాడు. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒక్కదాన్ని నిలబడ్డాడు. ఆమె నుంచి ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. నిలబడి ఏమంటున్నాడంటే, ఇదిగో జీవం కలిగిన యెహోవా పక్షంగా నేనున్నాను, ఇదిగో బయలు దేవుడైతే వాడిని ప్రేమించు, నీ సమస్య దేవుడు గొప్పదైతే వాడిని ప్రేమించు, నా దగ్గర రావసరం లేదు, వాడిని దేవుడిని కొలుచుకో. ఇక్కడికి వచ్చావంటే యెహోవా మీద నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా అలా ప్రసంగించడం ప్రారంభించాడో అక్కడ ఉన్నటువంటి 450 మంది కూడా రావడం మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక రోజంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నైవేద్యాన్ని అర్పించారు బయలుకి. ఆషేరు దేవతకి ఉదయం నుంచి రాత్రి వరకు కోసుకొని ఇదిగో బయలా రా అని చెప్పి ఆ పందెంలో, ఆ పోరాటంలో బయలు యొక్క ప్రవక్తలు ఓడిపోయారు. ఆమేనని చెప్పండి. ఒక్కడు నిలబడ్డాడు. ఒక్కడు చెప్పండి. ఎవరు? ఏలియా ఒక్కడు. దావీదు ఆమెను చెప్పండి. యోనా స్తోత్రం అని చెప్పండి. గిద్యోను చెప్పాలి. వాళ్ళకి చేసిన దేవుడే, వారి జీవితాల్లో పోరాటాలు ఎదురైతే ఒక్కడిని నిలబెట్టుకుని అద్భుతం చేసిన దేవుడే ఈ పరిచర్యలో కూడా ఒక్కడిని నిలబెట్టుకుని అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో కూడా ఒక్కడిని నిలబెట్టుకుని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గోపురాలు పడిపోతున్నాయి. ఆమేనని చెప్పండి. యేసు నామములో 2 తలంపుల ప్రజలు ఏం చేయబోతున్నారో తెలుసా? ఎప్పుడైతే 450 మందికి వ్యతిరేకంగా ఒకడు నిలబడ్డాడో వాళ్ళ వంతు వచ్చింది. వాళ్ళు ఏం చేయలేకపోయారు. మీకు తెలుసు. చివరి మాట చదివిస్తున్నాను. 18వ అధ్యాయం 38వ వాక్యం. 18:38. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలిపీఠమును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోచేసెను. అప్పుడు అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఏలియా పక్షానున్న దేవుడే నిజమైన దేవుడని ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్య ఉన్నవారు, 2 ఆలోచనల మధ్య ఉన్నవాళ్ళు, 2 సమస్యల మధ్య ఉన్నవాళ్ళు, 2 రకాలైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. అబ్బా రబాల శకదరుమాన 2 రకాలైనటువంటి బలమైన గోడలను కనబడుతున్నాయి. ఆ గోడల మధ్యలో ఒక వ్యక్తి నలిగిపోవడం నేను చూస్తున్నాను. రిమాన సుబారగదన హంతరగదన యేసు నామములో 2 గోడల మధ్య నలిగిపోతున్నవారు. 2 గోడల మధ్య ఒక వ్యక్తి నలిగిపోతున్నాడు. యేసు నామములో ఈ రోజు నన్ను ఇక్కడికి నడిపించింది దేవునికో తెలుసా? ఆ 2 సమస్యల మధ్య ఉన్న వారిని విడిపించడానికే, ఒక మార్గంలో నడిపించడానికే, ఒక ఆలోచనలోనికి నిలబెట్టడానికి నా ప్రభు ఇక్కడికి నడిపించాడు. నా ప్రభువు నన్ను ఇక్కడికి నడిపించాడు. ఆహాబుని నాపకూడదు. ఏలియా, నువ్వు 2 తలంపుల మధ్య ఉన్న వారిని ఒక తలంపులోనికి తీసుకురావడానికి శబలబరగదన రిమాన దూరమాన శబరగదన రిమాన దూరమాన సిగరదన యేసునామములో మోషే గురించి కూడా ఐగుప్తు ప్రజలను విడిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో అన్నాడు, నేను విడుదల రాదు, నేను విడిపించలేను, నా దగ్గర వెట్టి పనులు చేయాలి, వారికి నేను ఇదిగో గడ్డని కూడా ఇవ్వలేను. వాళ్ళు లెక్క అప్ప చెప్పవలసిన వారు అయ్యుండి ఇటుకులని లెక్కకు మించకూడదు, తగ్గకూడదు. ఇదిగో వాళ్ళని అంత కఠినమైనటువంటి బానిసత్వంలో ఉంచేశాడు, అంత కఠినమైనటువంటి శ్రమలో ఉంచేశాడు ఫరో. అయితే నా దేవుడు మోషేని నడిపించి వారి భారాలు చూచేలా చేసి వారి బాధల్లో నెమ్మదినిచ్చడానికి మోషేని పంపితే ఫరో అన్న మాట ఏంటో తెలుసా? ఏం చేస్తారా మీ దేవుడికి,
వెళ్ళిపో అన్నారు మోషేని. కానీ ఆ మాటను పట్టుకొని ప్రజలు కూడా అన్నారు, మమ్మల్ని చంపడానికి వచ్చావురా నువ్వు, మోషే నన్ను చంపడానికి వచ్చావు, ఇశ్రాయేలుని చంపడానికి వచ్చావా నువ్వు? ఇదిగో ఐగుప్తులైనటువంటి ఫరో చేతికి మమ్మల్ని అప్పగించడానికి, చంపడానికి నువ్వు వచ్చావా అన్నారు మోషేని. అయితే జరిగిన మాట ఏంటో తెలుసా? అయితే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? మోషేని ఆశ్చర్యంగా సర్వశక్తుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతమైన దేవుడు ఏ ఫరోనైతే వ్యతిరేకంగా నిలబడ్డాడో అతడి ముందు 10 రకాల తెగుళ్ళు తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పలు కొడుతూ, గట్టిగా చెప్పలు కొడుతూ, గట్టిగా చెప్పలు కొడుతూ 10 రకాలైనటువంటి తెగుళ్ళు తీసుకొచ్చి, ఓ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి విడిపించినట్లుగానే యేసు నామములో మీ శత్రువులకి 10 రకాలైనటువంటి శోధనను దేవుడు పెట్టి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. గట్టిగా 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 కళ్ళు మూసుకొని చప్పలు కొడుతూ, షబరబర రబర గదర 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 రిమాన ధూరబర శబర గదన. దావీదును కూడా అన్నారు, నీ వల్లే నా కుటుంబానికి ఎలాగయ్యింది, నీ వల్లే నాకు ఎలాగయ్యింది దావీదా అన్నారు. కానీ దావీదు ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన దాని అంతా తిరిగి వచ్చాడు. షబరగ ధూరమాన శంతల బరగదన. ఏలియాను కూడా ఆహాబ్ అన్నాడు, ఏలియా నిన్ను బట్టి ఇశ్రాయేలుకి కష్టం వచ్చింది, సేవకుడా నిన్ను బట్టి కష్టం వచ్చింది, ఓ విశ్వాసి నిన్ను బట్టే కష్టం వచ్చిందని ప్రజలు సాతానుగాడు అనొచ్చు. కానీ నా దేవుడు చెబుతున్నాడు, సేవకుడిని పుట్టించింది దుష్టత్వం నుంచి మళ్ళించడానికి, సేవకుడిని పుట్టించింది ఆశీర్వదించడానికి, సేవకుడిని పుట్టించింది ఇదిగో ప్రజలందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి. సేవకుడిని పుట్టించింది దేనికో తెలుసా? ఓ పెనియేలులో ఉన్న గోపురాన్ని పడగొట్టడానికే. రబాల శబల బరగదన రిమాన దూరబాల శబరగదన. గట్టిగా 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 గోపురాలు పడిపోతున్నాయి. శబర బరగద రుమాన అందిరాదర. యేసు నామములో 2 తలంపుల మధ్య ఉన్నవారు ఇప్పుడే ఈ మధ్యాహ్నం ఒక తలంపులోనికి రావడం నేను చూస్తున్నాను. శబర బరగదర రిమాన దూరబాల శబల గద. 2 తరాల మధ్య నిలబడ్డారు. చచ్చిన వారికి బ్రతికిన వారి మధ్యగా ఇదిగో దోపార్తిని పట్టుకొని అహరోను మోషే నిలబడ్డారు. ఒక్కడ ఇద్దరు నిలబడినప్పుడు అద్భుతం జరిగింది. ఈ పరిచర్లో అద్భుతం జరగబోతుంది. శబరగదన రిమాన దూరబాల శబరగదన. చచ్చిన వారికి మధ్య బతికిన వారికి మధ్య ఒక్కడు దూపార్తి పట్టుకొని నిలబడినప్పుడు మరణము ఆగిపోయింది, తెగులు ఆగిపోయింది, శోధన ఆగిపోయింది. అబ్బా రకదరబర. ఈ పరిచర్లో 2 రకాలైనటువంటి ఆలోచన ఈ రోజే యేసు నామములో అణిచివేస్తున్నాను. రబల శబల గదన. యేసు నామములో యెజబెలా నీ ఆత్మ అంతా నా దేవుడు తన పాదాల కింద ఈ రోజే త్రొక్కివేయబడును గాక. రబల శబరగదన రిమాన ధూరబల శబరగదన రేఖే దేరేమనే శబలగర. వాక్యాన్ని వక్రీకరిస్తున్నటువంటి యెజబెల్, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న యెజబెల్, ఓ వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రజల్లోనికి దిగుతున్న యెజబెల్ ఆత్మ నజరేయుడైన యేసు నామములో, అధికారం కలిగిన నామములో ఇప్పుడే బంధించబడును గాక. గట్టిగా 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 బా రాక ధారమన శబ రబాల గదన రిమాన ధూరబాల శబ రబర రియాంతన మన హంతర గదన మన రక దూరబర. మీరు చప్పలు కొడుతూ ఉండగానే యెజబెలు ఆత్మ ఆహాబు ఆత్మని నా దేవుడు కుక్కల చేతికి అప్పగించబోతున్నాడు. కుక్కలు నాకబోతున్నాయి. రాక దూరబాల శబల బర గదన రిమాన అందర హంతర గదన రిబాల శబల బర గదన. గట్టిగా 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 చప్పలు కొడుతూ ఉండగానే దావీదుని వ్యతిరేకించిన వారే ఓ దావీదుకు సిబ్బందిగా సేనాధిపతులుగా మార్చేశాడు దేవుడు. రుమాన శబరగదన రేకేదే రేబర శబరగా. ఓ సముద్రంలో పడిపోయినటువంటి యోనా సేవకుని నా దేవుడు గొప్ప మత్స్యముతో ఆదరించాడు. ఓ సేవకుని ఆదరించబోతున్నాడు, సేవను బలపరచబోతున్నాడు, గోపురాలను కోల్చబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిడ్డ నీ జీవితంలో ఉన్నటువంటి ఒక్క మాట ఆహాబు ఏలియాతో నీ వల్లే శ్రమ వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకు అన్నాడు. నిన్ను ఏ శత్రువు అంటున్నాడు, నీ వల్లే ఈ కర్మ, నువ్వు ఉద్యోగం చేయడాన్ని బట్టే, లేదా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే, లేదా నువ్వు పరిచర్యలోకి వచ్చిన తర్వాతే నిన్ను బట్టే శ్రమ వచ్చింది, నిన్ను బట్టే కష్టం వచ్చింది, నిన్ను బట్టే ఇబ్బంది వచ్చింది అంటున్నారేమో. భయపడకు, బాధపడకు, నా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. 2 తలంపుల్లో 2 సమస్యల చేత కురింగిపోతున్న బిడ్డల మధ్య, తండ్రి మధ్య నలిగిపోతున్నావు, కుమారుల మధ్య కుమార్తెల మధ్య నలిగిపోతున్నావు, భర్త మధ్య బిడ్డల మధ్య నలిగిపోతున్నావు, భార్య మధ్య భర్త మధ్య నువ్వు నలిగిపోతున్నావు.
నలిగిపోతున్న నిన్నే నా దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన నీ హృదయాన్ని నా దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఈరోజు లక్ష్య పెడుతున్నాడు. నిన్ను నా దేవుడు దుష్టత్వం నుంచి మళ్ళించేలాగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డ, ఇదిగో ప్రజలందరి క్షేమం కొరకై నిన్ను నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా నా దేవుడు ఇదిగో గోపురాలు కూల్చబోతున్నాడు, గోపురాలు కూలిపోతున్నాయి. యేసునామములో గొప్ప టవర్లో యేసునామములో గొప్పవాడైనటువంటి గొలియాతుని పడగొట్టినట్లుగా, గొప్ప ఎరుకో గోడలు కూల్చివేసినట్లుగా, గొప్ప బాబేలు గోపురాలని కూల్చినట్లుగా నా దేవుడు కోకట వేలుతో సహా నా దేవుడు కూల్చివేయుతుండగా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువా, ఈ మాట నాదేనయ్యా, ఈ మాట నాకే ప్రభువా, శకధురబర సగరగదన యేసునామములో కృప కలుగునుగాక.